సమాజానికి చదువులు నేర్పిన చక్కని తల్లమో సావిత్రి బాయమ్మో. పీడిత తాడిత స్త్రీలను ధర్మము పెంచెను, అజ్ఞానము తుంచెను. జ్ఞానము పెంచెను, అజ్ఞానము తుంచెను. చూడండి, అక్కడ అద్భుతంగా తెలంగాణ ప్రజలందరినీ అన్ని వేళలా ఆశీర్వదించేలా మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే మనందరికీ తల్లిదండ్రులు ఎంత గౌరవనీయులో తెలంగాణ సమాజానికి మొట్టమొదటి బాలికల పాఠశాలను అందించిన ఆ విగ్రహావిష్కరణ జరుగుతోంది. అక్కడ విగ్రహావిష్కరణ జరగనే మీరు ఇక్కడ గట్టిగా చప్పట్లు కొడితే అక్కడి నుంచి ఆ తల్లి తండ్రి మన ఆశీర్వదిస్తారు. ఒకసారి అందరు కూడా జై భీమ్, జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి. అందరూ ఒకసారి జై భీమ్, జోర్ సే బోలో, ప్యార్ సే బోలో, జోర్ సే బోలో, ప్యార్ సే బోలో. జై భీమ్, జై భీమ్, దిల్ సే బోలో, జాన్ సే బోలో. జై భీమ్, జై భీమ్, జోర్ సే బోలో, ప్యార్ సే బోలో. జై భీమ్, జై భీమ్, చలో దిల్ సే బోలో, జాన్ సే బోలో. జై భీమ్, జై భీమ్, జోర్ సే బోలో, ప్యార్ సే బోలో. జై భీమ్, జై భీమ్, దిల్ సే బోలో, జాన్ సే బోలో. జై భీమ్, జై భీమ్, జోర్ సే బోలో, ప్యార్ సే బోలో. జై భీమ్, జై భీమ్, దిల్ సే బోలో, జాన్ సే బోలో. జై భీమ్, జై భీమ్. అందరం ఒకసారి చేతులు అంతా పిడికి పట్టాలి. ఒకసారి జై భీమ్, మూసనై దిల్సే బోల్నా, నోరుతో కాదు గుండెతో చెప్పాలి. జై భీమ్, జోర్ సే బోలో, జోర్ సే బోలో. జై భీమ్, ప్యార్ సే బోలో, జోర్ సే బోలో, జోర్ సే బోలో. జై భీమ్, ప్యార్ సే బోలో. జై భీమ్, జోర్ సే బోలో. జై భీమ్, ప్యార్ సే బోలో. జై భీమ్, జోర్ సే బోలో. జై భీమ్, ప్యార్ సే బోలో. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, బోలో. జై భీమ్, యావత్ తెలంగాణ సమాజానికి ఒక కొత్త దశను దిశను చూపించేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ప్రజా పాలన ప్రభుత్వం అదిగో హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ఒకవైపు భారత రత్న రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మరోవైపు ఇందిరమ్మ, మరి భారతదేశంలోనే మొట్టమొదటి బాలికా విద్యాలయాన్ని స్థాపించి బాలికా విద్యను ప్రోత్సహించి సమానత్వం కోసం, జ్యోతిబా పూలే, స్వేచ్ఛ కోసం, పేదరిక నిర్మూలన కోసం కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే, అమ్మ సావిత్రి పూలే ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి వినపడాలి. థ్యాంక్ యూ. బహుజన బిడ్డలందరి మన చదువుల తల్లికి సావిత్రి పూలకు జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, బలో. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, బలో. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, బలో. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, బలో. జై భీమ్, బల 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 బల. మనమంతా ఎంతో ప్రేమగా, భక్తిగా, ఆత్మీయతతో, ఆనందంతో చేసుకుంటున్న పండగ మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రి పూలే. అంటే అవి కేవలం ఒక చరిత్ర చెప్పిన పాఠాలు కావు. చరిత్ర గతంలోనూ, వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ కూడా మనకు ఎప్పుడూ శాశ్వతంగా స్ఫూర్తినిచ్చి బడుగు బలహీన వర్గాల కీర్తిని
దశ దిశలా వ్యాపింపచేసేందుకు చదువు ఒక్కటే ప్రధానమని చెప్పిన అదిగో ఆ తల్లిదండ్రులు లాంటి సావిత్రమ్మ, జ్యోతిబా ఫూలే విగ్రహాలు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాయి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఆవిష్కరించారు. మనందరికీ తెలుసు, తెలివి ఒక్కరి సొత్తు కాదు. విద్యార్హతలు అలాగే ప్రతిభా సామర్థ్యాలు ఒకరికి పరిమితం కాదు. కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, భాషలు, ప్రాంతాలకు అతీతంగా మనుషులందరికీ దేవుడు ప్రసాదించిన, ప్రకృతి ప్రసాదించిన శక్తికి మెరుగు పెట్టేదే విద్య. సామాజిక సంస్కరణ వారధులు, విద్యా విప్లవ సారథులు, బడుగు బలహీన వర్గాల, బహుజన వర్గాల వికాస మార్గదర్శులు మహాత్మా జ్యోతిబా ఫూలే, శ్రీమతి సావిత్రి ఫూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవం అక్కడ ఆవిష్కరించి ఆశీస్సులు అందుకొని మీ అందరితో ముచ్చటించేందుకు వెంచేస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు. స్త్రీలకు విద్య కోసం నిన్న కాదు మొన్న కాదు, 100 ఏళ్ల క్రితమే 1831లో పుట్టిన తల్లి సావిత్రిబాయి, 1827లో పుట్టిన కీర్తిమంతుడు, స్ఫూర్తిమంతుడు జ్యోతిబా ఫూలే సమాజ స్థాపనకు కంకణం కట్టుకొని సమస్త సమస్యలకు విజయే పరిష్కారం. నిన్ననే ఆనరబుల్ సీఎం అన్నారు, తాలీం సే తరక్కి, తాలీం సే తక్దీర్ బి బదల్నా హై అన్నారు. నిన్న కొమరం భీం సభలో జరిగిన విద్యార్థుల కార్యక్రమంలో. అలాగే ఇందిరమ్మ చెప్పిన రోటీ కపడా ఔర్ మకాన్లో అందరికీ ఇందిరమ్మ ఇళ్ళు అందించడమే ప్రజాప్రభుత్వ ధ్యేయం అన్నారు కూకట్పల్లిలో సభలో. మరి ఈరోజు జాతి అభివృద్ధి అంటేనే స్త్రీ జనోద్ధరణ. ఒక పురుషుడు చదువుకుంటే ఆ తెలివి పురుషుడికే పరిమితం కావచ్చు, కానీ ఒక తల్లి, ఒక చెల్లి, ఒక అక్క, ఒక అమ్మ, ఒక అవ్వ, ఒక నాయనమ్మ, ఒక అమ్మమ్మ చదువుకుంటే ఆ తెలివి యావత్ కుటుంబానికి, కుటుంబం నుంచి సమాజానికి విస్తరిస్తుంది. కుల, మత, లింగ వివక్ష లేని భారతాన్ని సృష్టించి మానవత్వమే శ్వాసగా నడిచి విస్మృత, దళిత, పీడిత, తాడిత, బహుజన, బలహీన వర్గాల ప్రజల గుండెల్లో వెలుగుతున్న జ్యోతులు ఇప్పుడు మనం ముఖ్యమంత్రి గారి చేత తెలంగాణ సమాజం ఆవిష్కరింప చేసుకున్న ఆ మహనీయ మూర్తులు. వేదికపైకి వేంచేస్తున్న అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, బీసీ సంక్షేమ శాఖ, హెచ్ఎండిఏ. అక్షరాస్యత కోసం, సమానత్వం కోసం, సంస్కరణ కోసం, సమాజ ఉద్ధరణ కోసం ఈ 4 స్తంభాలపై నిలబడ్డ సమాజం మాత్రమే పటిష్టంగా ఉంటుంది అని మనకు నిరంతర స్ఫూర్తిగా ఉన్నారు. వారందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ వేదికపైకి వేయించేసిన పెద్దలకు స్వాగతం. విద్యా విప్లవం, స్త్రీ జన వికాసం, కుల వ్యతిరేకత, అగ్రకులాల ఆధిపత్య ధిక్కారం, సామాజిక అన్యాయాల మీద నిరసన, మానవతా భావనల వ్యాప్తి, సమతా సూత్రాల దీప్తి, పూలే దంపతుల జీవన సందేశం. రైతులుగా వ్యవసాయం చేసే కుటుంబంలో ఉన్న పూలే దంపతులు పూల తోటలో చెమటోడ్చి పూలను వికసింపచేశారు. సమానత్వపు పూలమాలను బేలా, గులాబ్ జూహీ, చంపా, చమేలి, ప్యారె ప్యారె పూలు కుంటే మాలమే ఏకే అన్నట్టు. సమానత్వ జ్యోతిని వెలిగిస్తూ పూలే ఆశయాల బాటలో నేడు చారిత్రాత్మక అడుగులు వేస్తున్న నిలబెడవ సీఎం, తరాలు తలుచుకునేలా నీ చొరవ, తెలంగాణ నేల అరవై
ముఖ్యమంత్రి గారు వేదిక పైన వస్తేనే అందరు చప్పట్లతో స్వాగతం పలకాలి. అందరు కూడా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలి ఎవ్రీబడి. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, వచ్చిన తర్వాత స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలి అందరు కూడా. మీరంతా కూర్చోండి అమ్మా ప్లీజ్. బైసాబ్ కూర్చోండి, ఏ రాజు కూర్చోండి. నమస్తే సార్. ఏ ప్రవీణ్, అరే ఎందుకు అట్లా గడబడి చేస్తున్నావు? ఉండరు రాజు భాయ్, అరే చొప్ప కూడా ఎట్లా వేస్తావా? మీరు కూర్చోపోండి, వెనక కూర్చోపోండి, వెనకకి వెళ్ళిపోండి. లేనిపోని ఇబ్బంది అవుతుంది కదా. చప్పట్లతో స్వాగతం పలకాలి. హలో పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి స్వాగతం పలకాలి. తన మాట ఒక కర్చనా, వెయ్యలేడెవడు రాంచనా, లుంగలేదెప్పుడు ఏ మార్చినా, పేద బతుకులనే ఓదార్చెనా. ఎలిగేటి తెలంగాణకే అదిగో మొలిసిండురా తూర్పునా, ఈ సీకటైన బతుకులో వెలుగు తెచ్చిండురా మార్పునా. కోపాన రుద్రుడు, సహనాన రాముడు, పాలిస్తూ ఉన్నాడు అదిగో రేవంతుడు. రంగులు అద్దిన సేతితోని, ఆ సేతితోని మూడు రంగుల చెండ ఎగరేసినాడే రేవంతన్న. వందలు కాదు వేలాది మంది విద్యార్థులు ఎక్కడ బడి పిల్లలుంటే అక్కడ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అది నిజమైన పండగలా భావిస్తారు. పిల్లలు దేవుడు చల్లని వారే. నిన్ననే తాలీంసే తరక్కి తాలీంసే తక్దీర్ బదల్నా అని పిలిపించారు మైనారిటీ విద్యార్థులకు. రోటీ కప్డా ఔర్ మకాన్ అని దీవించిన ఇందిరమ్మ తల్లి కల్పించిన నీడ ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు నిన్ననే. మరి ఈరోజు విద్యార్థులు జ్యోతిబా పూలే, సావిత్రి పూలే దంపతుల విగ్రహాలు ఆవిష్కరించి వారి ఆశీర్వాదాలు యావత్ తెలంగాణ సమాజానికి అందేందుకు ఒక అద్భుతమైన పండగ రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లతో మనం హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేద్దాం. పిల్లలారా అందరూ లేచి నిలబడదాం. క్రమశిక్షణతో తెలంగాణ తల్లి పట్ల భక్తితో అనురక్తితో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని గొంతెత్తి పాడదాం. జయ జయ హే తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర గీతం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం.
కొన్ని దశాబ్దాల క్రితమే మహాత్మా జ్యోతిబా పూలే విద్యా విప్లవ సారథిగా సామాజిక సంస్కరణ వారధిగా ఉన్నారంటే ఆ జ్యోతిబా పూలేలోని జ్యోతి సావిత్రిలోని వెలుగు కలిసి మనకు ఎప్పుడూ దీవెనలు అందించేలా హైదరాబాద్ మహానగరంలో ఆ విగ్రహాల్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రజలందరూ ఇది కేవలం తెలంగాణ ప్రజలకే కాదు, బడుగు బలహీన వర్గాలు విద్యా విజ్ఞానంతో వెనకబడిన వారందరూ కూడా స్ఫూర్తి పొందే సందర్భం. ఈ పండుగను సృష్టించిన ఆనరబుల్ సీఎం గారికి ధన్యవాదాలతో సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్ గారి స్వాగతోపన్యాసం. గౌరవనీయులు మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవనీయులు సోదరిమణి రాష్ట్ర ఫారెస్ట్ మినిస్టర్ కొండా సురేఖ గారికి, గౌరవనీయులు మంత్రివర్యులు వాకాటి శ్రీహరి గారికి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు గౌరవనీయులు వి హనుమంతరావు గారికి, కె కేశవరావు గారికి, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కర్ గారికి, రాజ్యసభ సభ్యులు మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా గవర్నమెంట్ చీఫ్ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారికి, మన ఇక్కడ విచ్చేసినటువంటి శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, కార్పొరేషన్ చైర్మన్లకి, వివిధ కులాల అధ్యక్షులకి, ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులకి, మరి ముఖ్యమంత్రి గారి అభిమానులకి, పార్టీ అభిమానులకి, పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, బీసీ కమిషన్ చైర్మన్ శ్రీ నిరంజన్ గారికి, ఇంకా విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతూ, ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సామ్యవాద పంతాన సాగిపోతూ సమానత జ్యోతిని వెలిగిస్తూ పూలే ఆశయాల బాటలో నడుస్తూ చారిత్రాత్మకమైనటువంటి అడుగులు వేస్తూ మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా తారాలు తరుచుకునేలా చొరవతో తెలంగాణ నీళ్ళ మీద అరుదైనటువంటి గౌరవాన్ని దక్కించి హైదరాబాద్ నగర నడిబొట్టున మహాత్మా జ్యోతిబా పూలే గారిని, అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని ఆవిష్కరించి ఈరోజు భారతదేశంలోనే ఒక సంకేతం పంపించారు. ఏ విద్యనైతే అందించాలని సావిత్రిబాయి పూలే గారు నిరంతరం కృషి చేశారో దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఎన్నో విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను ప్రారంభించి ప్రతి వారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వాడు విద్యావంతుడు కావాలని, ఇలిటరసీని ఎరాడికేట్ చేయాలని, మొత్తం ఈ రాష్ట్రంలో అంత విద్యావంతులు ఉండాలని, చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది అన్నటువంటి ఈ ఆలోచనతో అయితే సావిత్రిబాయి పూలే గారు ఈ భారతదేశంలో మొట్టమొదటి టీచర్గా ప్రారంభించి భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరినీ విద్యావంతులు చేసేటువంటి కృషిలో భాగంగా ఈరోజు ఇంతమంది విద్యార్థులు ఇక్కడ రావడం అనేది అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు చొరవతో రాష్ట్రంలో ఎన్నో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించి ఈ పెద్దమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతూ
అదేవిధంగా ఇప్పుడు నవీన్ యాదవ్ గారిని 2 నిమిషాలు మాట్లాడాలి. అందరు కూడా 2 నిమిషాలే మాట్లాడాలి దయచేసి. థ్యాంక్ యూ అంకుల్. జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే విగ్రహ ఆవిష్కరణకి విచ్చేసినటువంటి పెద్దలు, మనందరి ప్రియతమ నాయకులు, మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకి, చైర్మన్స్కి, వివిధ బీసీ సంఘాల నాయకులకు, విచ్చేసినటువంటి చిన్నారులకు, అందరు కూడా పత్రికా సోదరులందరూ కూడా నమస్కారం. మరి ఈరోజు బీసీల యొక్క పెద్ద దిక్కైనటువంటి ఈ విగ్రహాలు ఆవిష్కరించుకోవడం గొప్ప సంతోషంగా భావిస్తూ, మరి ఆ రోజులలో విద్య పట్ల, విద్య వల్లనే సమాజంలో మార్పు, మహిళలు కానీ సామాజిక న్యాయం కోసం కానీ ఒకరి జీవితాల్లో వెలుగు నింపాలంటే విద్యనే బలమైన కారణం అని చెప్పి పులే దంపతులు గారు ఆ రోజులలో మహిళలకు విద్యను అందించడం కానీ, ఈరోజు సమాజంలో ఇంత మార్పు జరుగుతుందంటే ఆ రోజులు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా ఎక్కడ కూడా వాళ్ళు వెనకడుగేయకుండా పిల్లలకి, మహిళలకి విద్య అందిస్తూ ఎంతో మార్పును తీసుకొచ్చినటువంటి వారు. మరి ఈరోజు రేవంత్ అన్న కూడా పిల్లల విద్య పట్ల ఎంత ప్రాధాన్యతను చూపిస్తున్నాడో మీ అందరు తెలుసు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి, వాళ్ళ ఆహార భద్రత కానివ్వండి, అనేక రకాలుగా రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. మనందరి, మీ పిల్లలందరి భవిష్యత్తు బాగుండాలని రేవంత్ అన్న తీసుకుంటున్న నిర్ణయం ఆ రోజుల్లో సావిత్రిబాయి పులే, జ్యోతిరావు పులే గారి యొక్క స్ఫూర్తితో చేస్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటూ ఈ సమాజంలో బీసీల ఐక్యత బలంగా పెంచడానికి అన్న రేవంత్ అన్నతో బలంగా మనం అందరం సపోర్ట్గా ఉండాలని కోరుతూ, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు. జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే గారి హిస్టరీస్ మీరు తెలుసుకొని ఫ్యూచర్లో మీ అందరికీ చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. అందరు కూడా బీసీ సంఘాలకి, బీసీ సమాజాన్ని అందరు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అనిల్ కుమార్ యాదవ్ ప్లీజ్ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ. సభా అధ్యక్షులు, పెద్దలు, ఖైరతాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు దానం నాగేంద్రన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన సంబంధ వర్గాల ఆశా జ్యోతి, మనందరి ప్రియతమ నాయకుడు పెద్దలు రేవంత్ అన్న గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పెద్దలు మల్లు బట్టి విక్రమార్క అన్న గారికి, వేదికపై ఉన్న పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్న గారికి, వాటికిటి శ్రీఆర్ అన్న గారికి, పున్నమన్న గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న బంధుమిత్రులకు అందరికీ కూడా, చైర్మన్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మర్చిపోని రోజు. ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాలలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి, కానీ ఏ రోజు కూడా ఒక జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టాలని ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలేదు. కానీ మన నాయకుడు, సంబంధ వర్గాల ఆశా నాయకుడు పెద్దలు రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు మనమందరం కూడా జ్యోతిరావు పూలే గారి విగ్రహం మనమందరం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మనందరికీ తెలుసు, గత పాలకులందరూ కూడా కేవలం బీసీల గురించి మాట్లాడారు. బీసీ నాయకత్వంలో మేము అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పారు. కానీ ఏదైనా ప్రభుత్వం బీసీల గురించి ఆలోచించి బీసీ నాయకత్వాన్ని ముందుకు తీసుకొస్తుందంటే అది పెద్దలు రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు మేమందరం కూడా ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నామంటే అది పెద్దలు రేవంత్ అన్న నాయకత్వంలో అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. అంతేకాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కులగణన జరగలేదు. అది మన రాష్ట్రంలో కులగణన జరిగిందంటే అది కేవలం మన పెద్దలు రేవంత్ అన్న, అదేవిధంగా పెద్దలు మహేష్ అన్న గారి నాయకత్వంలో కులగణన జరిగిందనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు నేను పార్లమెంట్కి వెళ్ళినప్పుడల్లా కూడా, ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు ఇతర పార్లమెంట్ సభ్యులందరూ కూడా కేవలం ఒకే ఒక మాట మాట్లాడుతుంటారు. మీ రాష్ట్రంలో కులగణన జరిగిందంటే నిజంగా కూడా మీ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం నిజంగా చాలా పెద్ద పని చేసిందని కూడా చాలా మంది చెప్పడం జరుగుతారు. అంతేకాదు, నేను రాజ్యసభ సభ్యుడైనాక
పెద్దలు రేవంత్ అన్న దగ్గరికి వెళ్ళి అన్నా నేను పార్లమెంట్లో ఏం మాట్లాడితే బాగుంటుందని కూడా అడగడం జరిగింది. అనిల్, నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఒక బీసీ నాయకుడిని కనుక నువ్వు జ్యోతిరావు పూలేకి భారత్ రత్న ఇవ్వాలని కూడా పార్లమెంట్లో అడిగిపించిన విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. చాలా మంది నాయకులు వస్తారు, చాలా మంది నాయకులు వచ్చి నాయకుల క్రెడిట్ తీసుకోవాలని చూస్తారు, కానీ మన నాయకులు పెద్దలు రేవంత్ అన్న గారు ఎప్పుడు కూడా ఏ నాయకుడు క్రెడిట్ తీసుకోడు. ఎవరైనా కష్టపడితే ఆ కష్టాన్ని నిజంగా కూడా గుర్తించి ఆ కష్టపడే నాయకుడికి ఏదో ఒక పదవి ఇస్తారని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు దానం నాగేంద్ర గారికి కృతజ్ఞతలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడమని. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, వేదికపై ఆశించినటువంటి గౌరవ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, సలహాదారులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పెద్దలందరికీ మీ అందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, దాదాపు 200 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి జ్యోతిబా పూలే ఇవాళ మనం అనుభవిస్తున్న శాస్త్ర సంకేతం ఏమీ లేని రోజుల్లో విద్య అనేది ప్రామాణికం, భారతదేశం అన్నిట్లో ముందుడాలంటే చదువు ప్రామాణికం గుర్తించడమే కాకుండా అంటరాని తరాన్ని, కుల వ్యవస్థని రూపుమాపాలని కంకణబద్ధులైనటువంటి మహనీయులు జ్యోతిబా పూలే. వారి శ్రీమతి సావిత్రి పూలే కూడా స్వాతంత్రానికి దాదాపు 100 సంవత్సరాల క్రితం పాఠశాలలు ఓపెన్ చేయడమే కాకుండా ఆనాడు మహిళలు చదువుకోవడం అంటే నేరం కింద లెక్క. అలాంటి రోజుల్లో పెత్తందారు వ్యవస్థని బెదిరించి పాఠశాలలు ఓపెన్ చేయడమే కాకుండా మహిళల యొక్క విద్య అభివృద్ధి కొరకు అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి మహాపుణ్య దంపతులు జ్యోతిబా పూలే, సావిత్రి పూలే. ఇవాళ మీ అందరి తరఫున, యావత్ బీసీ సంఘాల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. యావత్ మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. యావత్ దేశం గర్వించదగ్గ విధంగా హైదరాబాద్ నడిబొడ్డున సావిత్రి జ్యోతిబా పూలే యొక్క విగ్రహాల ఆవిష్కరణమే కాకుండా వచ్చే 18న సర్వాయి పాపన్న విగ్రహాలను కూడా ఆవిష్కరించబోతా ఉన్నాము. ఒక రెడ్డి బిడ్డై ఉండి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వెనకబడ్డ తరగతుల మహనీయుల్ని సత్కరించుకోవడం అనేది ఇదొక గొప్ప విషయం. కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహనీయుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకునే విధంగా హైదరాబాద్ నడిబొడ్డున జ్యోతిబా, సావిత్రిబా పూల విగ్రహాలతో పాటు సర్వ పాపన్న విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. ఇది అందరి వల్ల సాధ్యం కాదు. సోషల్ ఇంజనీరింగ్ మీద అవగాహన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టే ఈ రాష్ట్రంలో ఇది సాధ్యమవుతా ఉంది. అన్నాడు కాబట్టే కుల సర్వే సాధ్యమయ్యింది. కేంద్ర ప్రభుత్వం కుల సర్వేను ఒప్పుకొని ఉండుంటే ఇలా ఈ రాష్ట్రము దేశానికి రోల్ మోడల్గా ఉండేదన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై జ్యోతిబా పూలే. ఇప్పుడు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు గారు 2 నిమిషాలు. సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మా మిత్రుడు నాగేందర్ గారు,
ఈనాటి ముఖ్య అతిథి బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, దానితో పాటు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆ తర్వాత మా డిపార్ట్మెంట్ బడుగు బలహీన వర్గాల నుంచి, ఎన్ఎస్ఏ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చి ఇవాళ బీసీ మంత్రిగా అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు, వేదికపై ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు. నేను అందరి పేర్లు చెప్ప, ఎందుకంటే మా పిల్లలు వచ్చిండ్రు, స్కూల్ పిల్లలు వచ్చిండ్రు, తల్లిదండ్రులు వచ్చిండ్రు. నా ఉద్దేశంలో ఏమిటంటే రావడంతో ఎవరికి రాని ఐడియా వచ్చిందా? గతంలో మీరు చూసిన ప్రగతి భవన్ లోపలికి ఎవడు పోయేటోడే లేడు. బయట రైతులు వచ్చాయా మా పొలం ఎండిపోయింది, మా గురించి ఆలోచన చేయమంటే అడిగేటోడే లేడు. కానీ మా ముఖ్యమంత్రి రావడంతో ప్రగతి భవన్ నేను అడిగిన, అయ్యా మహాత్మా జ్యోతిరావు పూలే పెట్టాలనగానే ఇమ్మీడియట్ గా ప్రగతి భవన్ పేరే పెట్టు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అన్నాడు. అంతటితో ఆగిండా? ఇవాళ సావిత్రిబాయి పూలే ఆమె జనవరి 3న పుడితే ఆ రోజు, ఎందుకంటే ఆ రోజులలో చదువు లేదక్క, చదివేటోడు చెప్పేటోడు లేడు, పనులు కాసేటోడు ఎట్లు కోసేటోడే ఉండిరి. కానీ ఆనాడు జ్యోతిరావు పూలే ఆలోచన చేశాడు, ఏమిటి మనం కూడా మనుషులమే, ఈ అగ్ర కులాలోళ్ళు మనం ఎందుకు తొక్కేస్తారు, మతాన్ని పెట్టుకొని దేశాన్ని విడగొడుతున్నారు. కనుక నాకు ఒక ఆలోచన వచ్చింది, చదువే భవిష్యత్ అన్నారు. ఆనాడు తనే కాకుండా సావిత్రిబాయి పూలేతో అదేవిధంగా స్కూల్ పెట్టిస్తే ఆ స్కూల్ కూడా పలగొట్టి నేను సినిమా చూసిన, బెంచ్లు తీసేసారు, కుర్చీలు తీసేసారు. ఆఖరుకు ఫాతిమా షేక్ తో రోడ్డు మీద నడుస్తుంటే పెద్ద తీసుకొట్టినాడు ఆయన. ఎంత అన్యాయమో చెప్పు మీరు. కానీ మా ముఖ్యమంత్రి నేను అవాయిడ్ చేస్తున్నా. అంతేకాకుండా ఆ రోజులలో ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే కమిషన్ లో ఆనాడు ఉన్నటువంటి ఏదైతే ఆలోచన వచ్చిందో, హంటర్ కమిషన్ లో ఒక ఆలోచన వచ్చింది. ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన చేశాడు చదవాలని స్కూల్ పెట్టిస్తే ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. అందుకుంటే మా చెల్లెళ్ళు అక్కడ చదువుతున్నారు. అంతేకాదు మహాత్మా జ్యోతి అరే నిలడా మాట్లాడని ఎప్పుడో ఛాన్స్ వస్తుంది మాకు. ఏమంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ మా చిన్న పిల్లలకు ఇళ్ళ బాసాలు వచ్చి స్కూల్ ఫీజు కట్టలేరు. ఇవాళ గురుకుల స్కూల్ కాకుండా ఇవాళ ఎడ్యుకేటెడ్ స్కూల్ కూడా పెడుతున్నారు. దాంతోపాటు నాది ఒకటే కోరిక, ముఖ్యమంత్రి గారు ఈ ప్రైవేట్ స్కూల్ తీసేయండి. ప్రైవేట్ అంటే ప్రైవేట్ స్కూల్ అనలేరా భయ్, ఏది గురుకుల స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఉంటే మా ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ సిటీ అంటున్నాడు. స్పోర్ట్స్ సిటీకి వెళ్ళి ఆడతారా? ఒకే రూమ్లో 10 మంది ఉంటే ఎట్లా ఆడతారు చెప్పు? దాని గురించి కూడా 5 ఎకరాలు చేయమని చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం నేను అంటాను, యావత్ భారతదేశంలో ఏ రాహుల్ గాంధీ అయితే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత కేవలం ఎస్సీ ఎస్టీలకే అన్యాయం కాదు, బీసీలకు కూడా అన్యాయం జరుగుతుందని వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జిత్నా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నటువంటి ఇంతవరకు నేను వినలే, నేను చూడలే. మా గురించి ఎవరు పట్టించుకునేటోడే లేడు. కానీ ఆ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి కావడంతో తేదీ ఎలక్షన్ కాకముందు ఒక ప్రామిస్ చేసిండు. కామారెడ్డిలో ఏమన్నాడు తెలుసా? నేను తప్పనిసరిగా 42% రిజర్వేషన్ ఇస్తాన్నాడు. దానితో పాటు ముఖ్యమంత్రి కావడంతో కులగన జరిపినోడు ఈ దేశంలో ఎవరు ఒకరు నితీష్ కుమార్ చేస్తే అది కూడా కోర్టు కొట్టేసింది. కనుక మా ముఖ్యమంత్రి గారు మీ పైన గురుతరమైన బాధ్యత ఉన్నది. ఈ దేశంలో మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీ అంటున్నాడు. అదేవిధంగా మా ఎవరు బట్టి విక్రమార్క అంటున్నాడు. కేవలం బీసీ కులగన జరుగుతుందే, బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇవాళ మాకు అన్యాయం జరుగుతున్నది. రాహుల్ గాంధీ గారు ఆ ఇష్యూ టేకప్ చేయాలి.
అదే విధంగా ఇవాళ పేపర్ లీకేజ్ మీద కూడా మా అపోజిషన్ లీడర్గా ప్రధానమంత్రి ఇంటి ముందు కూర్చొని ధర్నా చేసిండు. కనుక మీకు మంచి అవకాశం వచ్చింది. దీంతో పాటు అన్ని రాష్ట్రాలలో మొదలు పెడితే నేను ఇప్పుడే చెప్పిన ఏది జ్యోతిరావు పూలే సావిత్రిబాయి ఏది స్టాచ్యూ ముందు చెప్పిన అయ్యా ఈ ఆలోచన అన్ని రాష్ట్రాలలో కలుగుతుంది. అది కర్ణాటక కావచ్చు, అది కాదు తమిళనాడులో కావచ్చు, అది కేరళలో కావచ్చు. తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలలో మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే పెడతారు. ఎందుకంటే ఇదే మన భవిష్యత్తు రా బాబు. చదువుకుంటేనే భవిష్యత్తు, చదవకుంటే మనకి ఏం లేదు. కనుక నేను ఇంకెక్కువ చెప్పకుండా మా ముఖ్యమంత్రి గారికి సులుడు చేస్తున్నా. గతంలో డాక్టర్ మనీ చెన్నారెడ్డి గారు బీసీల గురించి ఆలోచన చేశాడు. అదే ఆలోచన నువ్వు చేస్తున్నావు. నువ్వు పైకి వస్తావు. తప్పనిసరిగా బడుగు బలైన వర్గాలు ఓట్ చేసేది మేమురా. మా ఓట్లు ఎక్కున్నాయి, కానీ ఆ ఓట్ల ద్వారా మాకు అధికారం కూడా ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే మా నాగేందర్ వచ్చిపోయింది. ఇంకెక్కువ మాట్లాడకుండా మళ్ళీ ఎప్పుడైనా నీతో పర్సనల్గా మాట్లాడతానని చెప్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఒకసారి స్లోగన్ ఇస్తా. మహాత్మా జ్యోతిరావు పూలే అమర్ హై, మహాత్మా జ్యోతిరావు పూలే అమర్ హై, సావిత్రిబాయి పూలే. అదే 3వ తేదీన ఆమె ఏదైతే పుట్టినరోజు ఏది జీవన్ నంబర్ 9 తీసి ఉపాధ్యాయుల టీచర్లకు ఎప్పుడు అవకాశం రాదు. ఆ అవకాశం కూడా మీ అందరికి ఇచ్చారు. 3వ తేదీ మరవద్దు జనవరి. అదేవిధంగా నేను 11వ తేదీన ఏప్రిల్ 2006లో మొట్టమొదటిసారిగా మహాత్మా జ్యోతిరావు పూలే పెట్టిన 20 ఏళ్ళు అయిపోయింది. నాకు ఇవాళ సంతోషంగా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు దాన్ని కొనసాగిస్తున్నాడు. ఇదే కొనసాగించండి. తప్పనిసరిగా ఫ్యూచర్లో నీకు మంచి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్కి ఉంటుంది. రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమవుతాడు. అవుతాడు. జై హింద్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు 2 నిమిషాలు. దయచేసి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఏమనుకోదు అన్నగా భావించారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ప్రభుత్వ సలహాదారు కేశవరావు గారికి, హనుమంతరావు గారికి, మంత్రివర్యులందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే పూలే ఓ గొప్ప సంఘ సంస్కర్త. ఒకనాడు అభిజాత్యము అహంకారంతో కొట్టి మిట్టాడుతున్న కరడుగట్టినటువంటి వ్యవస్థను ఎదిరించి ఆయన అంటరానితనానికి, అవినీతికి, అక్రమాలకు, అవిద్యకు, అజ్ఞానానికి, అమాయకత్వానికి, దోపిడీ, పీడన, వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి సమాజంలో అనేక మార్పులను ప్రవేశపెట్టడానికి పోరాడినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. ఒకనాడు జ్యోతిరావు పూలే కాలంలో 200 సంవత్సరాల కింద రాజ్యాంగం లేవు, ప్రాథమిక హక్కులు లేవు, కుల జాడ్యంతో అంటరానితనం అస్పృశ్యత ఉంటే దాని మీద ఎలాంటి హక్కులు లేనటువంటి ఆ రోజు లోపల కులాలు నిర్మూలించాలని, మనుషులందరూ సమానమని ప్రబోధించి పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాదు పేద కులాలకు, అస్పృశ్యులకు, అంటరాని వారికి విద్యకు దూరంగా ఉంచారు, గ్రామాలకు ఇంటికి దూరంగా ఉంచారు. అది వ్యవస్థ సరికాదు. అంటరానితనం నిర్మూలించాలి, వరకట్నం నిర్మూలించాలి, సత్య సహగమనాన్ని నిర్మూలించాలి, మార్కెట్ దోపిడీని అరికట్టాలి. అనేక సమస్యల మీద పోరాడి ఆనాటి రాజుల మీద, బ్రిటిష్ ప్రభుత్వం మీద, జగీర్దారుల మీద పోరాడి అనేక సంస్కరణలు తెచ్చినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే. విద్యకే అత్యధిక ప్రాధాన్యత. ప్రతి ఒక్కరు చదువుకోవాలి. చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది. సామాజిక వివక్షత, ఆర్థిక అసమానతలు రూపుమాపుతారని దృష్టితోటి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు కూడా మనం కూడా ఇక్కడ విద్య కోసమే పోరాడుతున్నాం. 50 ఏళ్ళ పోరాటం లోపల కూడా విద్య, హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి. ప్రతి ఒక్కరు చదువుకోవాలి. సమాజంలో చదువు ద్వారా మాత్రమే
ప్రతి ఒక్కరు కూడా పైకి వస్తారని చెప్పి పోరాడుతున్నటువంటి బీసీ ఉద్యమం ఇక్కడ కొనసాగుతుంది. దాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించారు. ఇదే సందర్భంగా ఇది వేదిక కాదు, కానీ ముఖ్యమంత్రి ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు. ఆ డిమాండ్ పెట్టడం లేదు. కానీ ఒకటి, హాస్టళ్లకు గురుకులాలకు ఇంతకు మొదలు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. సొంత భవనాలు లేవు. ఆ సొంత భవనాలను నిర్మాణం చేయాలి. అవసరమైతే ఇప్పటికే మేము ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశాం. అదేవిధంగా పార్లమెంట్లో కూడా మాట్లాడినా. ఎందుకంటే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ సొంత బిల్డింగ్ నుండి వాళ్ళు చదువుకుంటే మానవ శక్తి వనరులు మరింత వాళ్ళ మేధోవి శక్తి వికసించి గొప్ప వాళ్ళు అవుతారు. హాస్టల్లో ఉన్న పిల్లలు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు చాలామంది ఇంగ్లాండు, అమెరికా లోపల 40 లక్షల జీతం, 50 లక్షల జీతాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు సరైన సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళ మానవ మేధస్సు వికసించి గొప్పవాళ్ళు కావడానికి అవకాశం ఉంది. కాబట్టి సొంత భవనాల మీద దృష్టి పెడితే తప్పనిసరి కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఒత్తిడి తెచ్చి బడ్జెట్ తెస్తాం. అదేవిధంగా అనేక కార్పొరేట్ సంస్థలు కూడా ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు పిలిపించి మాట్లాడితే అనేక మంది ముందుకొచ్చి భవనాలు నిర్మించడానికి అవకాశం ఉంటుంది. పర్మనెంట్గా పేరు ఉంటుంది. ఈ భవనం ఎవరు కట్టిరంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టిరు. లేకపోతే రెంటెడ్ బిల్డింగ్లో ఒక్కొక్క రూమ్లో 30 మంది 40 మంది ఉన్నారు. అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. సొంత బిల్డింగ్లు కడితేనే ఆ చరిత్ర ఒకటి ఉంటుంది. జలగం వెంగళరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంబర్పేటలో మేము పోయి అడిగితే ఒక బిల్డింగ్ కట్టాడు. ఇప్పటికీ చెప్పుకుంటారు అంబర్పేట హాస్టల్ జలగం వెంగళరావు కట్టారని. ఇప్పుడు కూడా హాస్టల్లో సొంత భవనాలు నిర్మించడానికి ఇది వేదిక కాకపోయినా ఒక మహాత్ముని యొక్క విగ్రహాన్ని చరిత్రలో నిలిచేటట్టు నిర్మిస్తున్నాడు. కాబట్టి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. తప్పనిసరి కొన్ని నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు, విద్యకు ప్రోత్సహించే చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. జాజాల శ్రీనివాస్ గారు 2 నిమిషాలు. జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే. నోరున్నోళ్ళు అనండి, చెయ్యిన్నోళ్ళు లేపండి. జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే. సాధిద్దాం పూలే గారి ఆశయాలను. థ్యాంక్ యూ. సమయం ఎక్కువ లేదు కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు, ప్రియతమ నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న రేవంత్ అన్న గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్న గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గారికి, అదేవిధంగా హనుమంతన్న గారికి, కేశవరావు అన్న గారికి, పొన్నమన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ సమయం తీసుకుంటారు కాబట్టి అన్యదా భావించొద్దు. ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులకు, పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఇవాళ మనందరికీ బీసీలకు ఒక పండుగ రోజు. మహాత్మా జ్యోతిబా పూలే 1890లో మరణించాడు. 1890 అంటే 136 సంవత్సరాలైంది ఇప్పటి మరణించి. 136 సంవత్సరాల తర్వాత భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైనటువంటి, అతిపెద్ద పట్టణమైనటువంటి హైదరాబాదుకు మన మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే 136 సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో అడుగుపెట్టారు. అది రేవంత్ అన్న పుణ్యమా అని చెప్పి ఇక్కడ మన పూలే విగ్రహాలు పెట్టారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రులకు చెప్పినాం, కనీసం వాళ్ళకు దండేయడానికి మనసు ఒప్పలే. పూలేకెన్నడు వాళ్ళు దండేయలే, దండం పెట్టలే. ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి మొదటిసారి పూలే విగ్రహం ఎక్కడ పెడతారో నేనే స్వయంగా చూస్తా అని చెప్పి ఇవాళ ఇక్కడ ఈ నెక్లెస్ రోడ్డుకి వచ్చి అర్ధగంట సేపు పరిశీలన చేసి మొత్తం భవిష్యత్తులో 100 సంవత్సరాలు పూలే విగ్రహం, ఒక టచ్ కూడా, ఒక వెహికల్ కూడా ఇక్కడ రావద్దు, అట్లా బ్రహ్మాండంగా పెట్టాలని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా విగ్రహం పెట్టినటువంటి రేవంత్ అన్న గారికి గట్టిగా చప్పట్ల ద్వారా ఇవాళ ధన్యవాదాలు తెలియజేయాలి. మేము మంచి చేసినప్పుడు మంచిగానే అందాం, స్వాగతించాలి. మంచిగా చేసినామంటే ఇంకో 4 మంచి పనులు చేస్తారు. మంచిగా చేసినా కూడా చావు డప్పు, చచ్చిపోతే అదే డప్పు, పెళ్లి కూడా అదే డప్పు కొడితే పెళ్లి డప్పుడు చావు డప్పు కొడతాడు. ఇవాళ
136 సంవత్సరాల తర్వాత పూలే విగ్రహం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే మొదటిసారి పూలే జయంతి వేడుకను ప్రభుత్వం అధికారికంగా జరిపింది. ఆ తర్వాతనే పూలే ఇవాళ వెలుగులోకి వచ్చిండు. కాంగ్రెస్ ప్రభుత్వమే జరిపింది. ఇది మేము చరిత్ర ఎందుకు చెప్తున్నంటే 2008లో మొట్టమొదటి మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ నేనే, నా అధ్యక్షతనే జరిగింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జయంతి జరిపితే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న, మహేష్ అన్న, బట్టన్న, పొన్నమన్న ఇవాళ బ్రహ్మాండంగా ఒక చారిత్రాత్మకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇవాళ మన బీసీల ఐకాన్లు, మన ఆత్మ గౌరవానికి ప్రతీకలు మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు పెట్టిరు. కాబట్టి యావత్తు బీసీ సమాజం నుంచి తెలంగాణలోని 2.5 కోట్ల మంది బీసీ ప్రజల పక్షాన మీకు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. రేవంత్ అన్న ఏ మాట కామాట మహేష్ అన్న అన్నాడు నేను అంత పెద్ద అంటే రేవంత్ అన్న రెడ్డి బిడ్డడైనా రేవంత్ అన్నకు సామాజిక స్పృహ ఉంది కాబట్టే నంది అవార్డును పక్కన పెట్టి గద్దరన్న అవార్డులను పెట్టిండు. అది రేవంత్ అన్న సామాజిక న్యాయానికి నిదర్శనం. అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రులు చచ్చిపోతే కూడా గూడంజే చచ్చిపోతే వాడు రాలే, కొండ లక్ష్మణ్ బాబు చచ్చిపోతే వాళ్ళు రాలే అప్పుడు ముఖ్యమంత్రి. కానీ మన బిడ్డ, దళిత బిడ్డ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన రాసిన గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడమే కాదు, పాడ మోసి స్మారక కేంద్రాన్ని ఇచ్చి నేనున్న ఈ జాతికని ఇవాళ అండగిచ్చినటువంటి అన్న రేవంత్ అన్న అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ మనం ధర్నా చేస్తే, ఢిల్లీలో ధర్నా చేస్తే ఎవరు పట్టించుకోలే. కానీ 2 సార్లు బీసీలు ధర్నా చేస్తే, ఢిల్లీలో 2 సార్లు ధర్నా చేస్తే ముఖ్యమంత్రి హోదాను పక్కన పెట్టి మనతో పాటు నేల మీద కూర్చొని మోడీ రిజర్వేషన్లు ఇస్తావా, గద్దె దిగుతావా అని చెప్పినటువంటి నాయకుడు, మనకు అండగా నిలిచినటువంటి నాయకుడు రేవంత్ అన్న అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మొన్ననే కర్ణాటకలో జాతీయ ఓబీసీ మహాసభ పెడితే అక్కడ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు వచ్చారు. ఆయన చెప్పిండు, ఎట్లా ఉంది భయ్ మీ దగ్గర పాలన? మా రేవంత్ గారు ఏం చేస్తున్నారంటే, నేను చెప్పిన బడుగుల పక్షాన నిలబడతాడు నిజమైన నాయకుడు మా రేవంత్ అన్న, జోడెట్ట లెక్క మహేష్ అన్న, రేవంత్ అన్న బీసీలకు అండగా ఉంటున్నాను నేను అక్కడ కర్ణాటకలో చెప్పిన. ఇక్కడ కూడా వేదిక మీద కోట్లాది మంది సాక్షి చెప్తున్నా. కిసాన్ ఏం చేసిండంటే ప్రభుత్వం మీద కొన్ని బడన్ వారే భారం పెట్టిండు అన్న చెప్పాల్సిందే. కానీ ఈ సందర్భం కాకపోయినప్పటికీ, ఎందుకంటే కాస చెట్టుకే రాళ్ళ దెబ్బలు, ఏ చెట్టుకైతే పండ్లు ఉంటాయో ఆ రాయి అటిసిరి కొడతాం పండ్లు రాలుతాయని. ఇప్పుడు నేను ప్రభుత్వం మీద నయా పైసా చిల్లి గవ్వ మీద భారం పడకుండా రేవంత్ అన్నకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. కామారెడ్డి డిక్లరేషన్లో మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42% రిజర్వేషన్లు పెడుతున్నారు. దయచేసి అన్న ఆ రిజర్వేషన్ పెట్టడం వల్ల మా బట్టన కూడా విజ్ఞప్తి చేస్తున్న ఒక్క నయా పైసా కూడా ఖజానా మీద భారం పడదు. కాబట్టి ఈ వేదిక ద్వారా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42% రిజర్వేషన్లు పెట్టండి. నామినేటెడ్ పోస్టులు, ఎందుకంటే ఎమ్మెల్యేలు చేయాలంటే బీసీల దగ్గర పైసలు లేవు, నామినేటెడ్ పోస్టులు మీరు ఇస్తున్నారు కాబట్టి నామినేటెడ్ పోస్టుల్లో కూడా 50% నామినేటెడ్ పోస్టులు బీసీలకు ఇవ్వండి. అదేవిధంగా మా పొన్నం రవిచంద్ర గారు పూలే మీద ఒక చక్కటి సినిమా తీశాడు. ఎంత గొప్ప విషయం అంటే ఎలాగ చెప్పుదాం అనుకున్నా, ఢిల్లీలో మనకు సమయం ఇచ్చిండు రేవంత్ అన్న, కానీ ముఖ్యమంత్రి ఉండి కూడా క్షణం తీరిక లేకుండా మహాత్మా జ్యోతిబా పూలే సినిమా విడుదలైతే 2 గంటల సేపు వాళ్ళ జీవిత చరిత్ర చూసిండు మన రేవంత్ అన్న, వాళ్ళ బతుకు చూసిండు. కాబట్టే చెప్తున్నా అన్న, ఆ వినోద పన్ను రద్దు చేసి పాఠశాలలో విద్యార్థులు గురుకులాల్లో ఆ పూలే సినిమాను మీరు అనుమతించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. చివరిది లాస్ట్ ఎందుకంటే సమయం లేదు. ఇవాళ అన్న మహేష్ అన్న, బట్టన్న, పొన్నమన్న, రేవంత్ అన్న నేతృత్వంలో మనకెప్పుడు లేని కుల సంఘాల కార్పొరేషన్ వేసారు. ఆ చైర్మన్లు అందరూ ఈయన కూర్చోరు. మా బీసీ నాయకుడు మాది మాట్లాడతాడా వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ గొంతు నా గొంతుగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఇన్ని కార్పొరేషన్ల చైర్మన్లు ఫెడరేషన్లు వేసారు, ధన్యవాదాలు. కాబట్టి వాళ్లకు పైసలు ఉంటేనే, నిధులు ఉంటేనే, 10 రూపాయలు ఉంటేనే సాయం చేయొచ్చు. నిన్న మననే ఇందిరమ్మ కుట్టు మిషన్లు పెట్టిండు అన్నకు. మహిళలంతా చప్పట్లు కొట్టాలి, నియోజకవర్గానికి పోయి చెప్పున ఇందిరమ్మ కుట్టు మిషన్లు పెట్టిండు ప్రభుత్వానికి.
రేవంత్ అన్నకు ధన్యవాదాలు. కానీ రేపు వాళ్ళు లోన్లు తీసుకునే దగ్గర బీచ్ ఇవాళ వాళ్ళకు లేవు కాబట్టి పైసలు లేవు కాబట్టి ముఖ్యమంత్రి అన్న ఉప ముఖ్యమంత్రి అన్న ఇక్కడ ఉండు కాబట్టి కార్పొరేషన్లకు నిధులు విధులు ఫెడరేషన్లకు నిధులు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ ఫీజుల బకాయిలు ఉన్నాయన్న గతం ఉన్నాయని పెట్టిపోయిండు, దశల వారీ ఇవ్వండి. దయచేసి మీరు బీసీల పక్షపాతిగా ఉండండి, చరిత్రలో మీరు నిలిచిపోతారని చెప్పి బీసీ సమాజం మీకు అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నగరం నడిబొడ్డున మా ఆత్మను అక్కడ నిలబెట్టినటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవనీయులు కొండ సురేఖ గారు మాట్లాడమనండి. సభకు నమస్కారం. ఈరోజు జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి ఆవిష్కరించుకొని ఇక్కడ సభ ఏర్పాటు చేసుకొని విచ్చేసి వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ, వేదిక ముందు కూర్చున్నటువంటి సోదర సోదరీమణులకు, స్కూల్ నుంచి వచ్చినటువంటి పిల్లలకు, అదేవిధంగా పత్రికా మిత్రులకు, ఇతర ప్రముఖులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి మాట్లాడిన పెద్దలందరూ కూడా జ్యోతిరావు పూలే గారి గురించి చాలా వివరంగా చెప్పారు. ఆయన ఒక సంఘ సంస్కర్త, సామాజికవేత్త. మరి ఆ రోజుల్లో మరి కుల వివక్ష, అసమానతలు ఉండేవి, మరి అవి తొలగిపోవాలని పోరాడినటువంటి వ్యక్తి. మరి మహిళలను కూడా ఆ రోజు తక్కువగా చూసేవాళ్ళు, చదువుకోకుండా ఉండే విధంగా పిల్లలు చదివించేవాళ్ళు కాదు. ఆ సమయంలో ఆయన తప్పకుండా మహిళలు చదువుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆయన భార్యనే టీచర్గా చేసి మరి ఆయన భార్య ద్వారానే అమ్మాయిలకు చదువు నేర్పించి ఒక స్కూల్ కూడా ఆయన హయాంలో నిర్మించి అప్పటి నుంచే మరి మహిళలను ప్రోత్సహించినటువంటి మరి వ్యక్తి ఆయన. అదేవిధంగా మరి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు, అణగారిన వర్గాల విద్యను అందించాలని కృషి చేశారు, మహిళల హక్కుల కోసం పనిచేశారు, వితంతువుల పరిస్థితి మెరుగుపడేందుకు చర్యలు తీసుకున్నారు, అంటరాని తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మరి ఇటువంటి కార్యక్రమాల్లో వారు సామాజికవేత్తగా చాలా మరి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈరోజు మనం గర్వపడాల్సిన రోజు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు బీసీల పక్షపాతి, మరి మన రాహుల్ గాంధీ గారు కూడా బీసీల పక్షపాత. ఆయన బీసీలను పైకి తీసుకురావాలి అని మరి వారు భారత్ జోడో యాత్రలో తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఇక్కడి నుంచి కేంద్రానికి పంపించిన మొట్టమొదటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అనే సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న పిల్లలు మీరందరూ కూడా మీరు లేచి జనగణమన చదివేటప్పుడు చూస్తే అందరూ కూడా ఒకటే డ్రెస్ తోటి చూడడానికి చాలా ముచ్చటగా అనిపించారు. మరి గతంలో ఆడపిల్లలకు వేసుకోవడానికి సరిగా డ్రెస్సులు కూడా ఉండేవి కావు. కానీ మన ప్రభుత్వం వచ్చినాక మన ముఖ్యమంత్రి గారు మొదటి రోజే పిల్లలకు మరి స్కూల్ దుస్తులు అందించడము, పుస్తకాలు అందించడము, అదేవిధంగా మరి టిఫిన్స్ పెట్టకపోవడం, బ్రేక్ఫాస్ట్ లేకపోవడం వలన పిల్లలు కొంతమంది స్కూల్కు రావడం తగ్గిపోతున్నారని బ్రేక్ఫాస్ట్ను కూడా ఈరోజు స్కూళ్ళల్లో పెట్టించడం వలన మరి పిల్లల సంఖ్య కూడా పెరిగింది. మధ్యాహ్న భోజనం కూడా ఒక మంచి మరి మెనూ ఏర్పాటు చేసి దానికి కూడా నిధులు మరి కేటాయించి ఎక్కువ ఈరోజు మనకు కాస్మెటిక్స్కి కానీ ఫుడ్కు కానీ మరి డబ్బులు పెంచి ఈరోజు మంచి నాణ్యమైన ఫుడ్ను మీకు అందిస్తూ మరి మంచి ఇంగ్లీష్ విద్యని మీకు అందిస్తూ మరి ముఖ్యంగా మహిళలు గర్ల్స్ బాగా చదవాలి అని చెప్పి మరి వారు ఎంతో మరి పట్టుదలతోటి వారి యొక్క నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మనకి ఇందిరమ్మ ఇండ్లు కానీ ఉచిత కరెంటు కానీ మరి ఇటువంటివి ఇస్తూ ప్రోత్సహిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా మరి మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న పరిపాలన మన ముఖ్యంగా బీసీ బిడ్డలందరికీ కూడా ఎంతో ఆదర్శం. కాబట్టి మన బీసీ బిడ్డలందరం కూడా ఆయన ఆశీస్సులతో మరియు సంతోషంగా ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి వారి ఆశీస్సులు మనకు ఎల్లవేళలా ఉండాలని, అదేవిధంగా మన ఆశీస్సులు కూడా
తప్పకుండా రేవంత్ రెడ్డి అన్న మీద ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈరోజు ఒక మంచి రోజు, ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు. మరి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని ఒక ఆలోచన చేసి ఈరోజు ఒక మహుల విగ్రహాలను ఆవిష్కరించినందుకు వారు చరిత్రలో మన ముఖ్యమంత్రి గారు నిలిచిపోతారని తెలియజేస్తూ వారికి వేదిక మీద నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు. ఈరోజు గుడ్ ఈవినింగ్ ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి దినం. తెలంగాణ రాజధాని హైదరాబాదులో నడుమ నడిబొడ్డున అన్నట్టుగా మనందరికీ స్ఫూర్తిదాత అయినటువంటి జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షునికి, మంత్రులకు, వేదిక మీద ఉన్న ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, బీసీ నాయకులకు, కార్పొరేషన్ చైర్మన్లకు ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియాల్సిందే సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే పేరు వింటేనే, సావిత్రిబాయి పూలే పేరు వింటేనే ఒక చరిత్రలో మార్గదర్శకులుగా మనం ఈరోజు ఇక్కడ ఉండి మాట్లాడగలిగేటువంటి స్థాయిని సంపాదించుకునేటువంటి స్ఫూర్తి ప్రదాతలు వాళ్ళు. ఆ విగ్రహాలు రాబోయే కాలంలో మీలాంటి అనేక విద్యార్థులకు తెలంగాణ నిర్మాణంలో అత్యున్నతమైనటువంటి స్థానానికి వచ్చే విధంగా విద్యా బోధన మీద శ్రద్ధ చూపెట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. 200 సంవత్సరాల క్రితం ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అస్పృశ్యత, మనం చదువుకోవద్దని, ముఖ్యంగా విద్యార్థులను చదువుకోవద్దని నియంత్రణ అనువాదంగా ఆనాడు వేదాంతం ఉంటే ఆ అన్ని సంఖ్యలను తెచ్చుకొని సత్యశోధకు పేరిట ప్రతి ఒక్కరు చదువుకోవాలని అనేక పాఠశాలలు ఓపెన్ చేసి నిర్బంధంలో కూడా అనేక అవమానాలు ఎదుర్కొని ఇలా జ్యోతిబా పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మరొక సత్యశోధకు పరిశీలక వారందరూ ఆదర్శంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వేదిక మీద పెద్దలు కూడా ఇలా 200 సంవత్సరాల తర్వాత కూడా అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాడిన జ్యోతిబాబాయి పూలే, సావిత్రి పూలే, పక్కనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను మనం ఆదర్శంగా తీసుకుంటూ నిన్నగాక మొన్న ఈ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో దేశంలో మరొక్కసారి రాజ్యాంగం తలవంచుకునే విధంగా, ప్రజాస్వామ్యం సిగ్గుపడే విధంగా మా ఖార్గే గారు సమావేశంలో మాట్లాడితే దాన్ని శుద్ధి చేసినారంటే ఈనాడు ఉన్నటువంటి పాలకులకున్న మనవాద ఆ విధానాన్ని అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. ఒక ఖార్గే గారు చాలా కష్టపడి తల్లిదండ్రులను ఆనాడు ఆత్మాహుతి అయినటువంటి పరిస్థితులలో ఎదిగి ఇలా ఒక అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా వారు ఒక సమావేశంలో పాల్గొంటే ఆ సమావేశ స్థలాన్ని శుద్ధి చేసేటువంటి మనవాద ఆకాంక్షలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచన చేయాలి. ఇలా వేదిక మీద పెద్దలందరం కూడా మనం ఈరోజు జ్యోతిబా పూలే ఆదర్శంగా తీసుకుంటున్నామంటే ఒక సామాజిక న్యాయం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా మీరు అడగక ముందే పిల్లలందరికీ కాస్మెటిక్ ఛార్జీలతో పాటుగా ఇలా డైట్ ఛార్జీలు పెంచి వాళ్లకు అనేకమైనటువంటి నాణ్యమైన కిట్లు ఇచ్చి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు పెట్టి అన్ని రకాల సౌకర్యాలు కలిగించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను చదువు ద్వారా మాత్రమే ఉన్నతంగా ఎదగగలుగుతారని విశ్వసించి ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. బీసీ కులగణన జరిగింది, కామారెడ్డి డిక్లరేషన్ ఉంది, వేదిక మీద ఉన్నటువంటి అనేక కార్పొరేషన్లు ఉన్నాయి. ఇంతమంది పెద్దలు చెప్పినట్టుగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఆత్మగౌరవ భవనాలకు నిధులను కేటాయించినారు. త్వరలోనే ఆ జీవోలను ఇచ్చే ఆత్మగౌరవ భవనాలను నిర్మాణం చేయడమే కాక కార్పొరేషన్ల ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఉపాధి అవకాశాల విధంగా త్వరలోనే మీ అందరితోటి సమావేశం ఏర్పాటు చేసి ఈ తెలంగాణ బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా న్యాయం కావాలంటే అడగగలిగేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం వేరే పార్టీల్లో
బలహీన వర్గాల గొంతు కూడా ఇప్పేటువంటి అవకాశం లేని నియంతృత్వ పార్టీలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో బలహీన వర్గాలకు సంబంధించి న్యాయం జరగాలంటే అడగగలిగేటువంటి బలహీన వర్గాల నాయకత్వం ఐక్యంగా అటు కేశవరావు గారు, ఇటు హనుమంతరావు గారు, అటు నవీన్ యాదవ్, అనిల్ యాదవ్, అంజన్ యాదవ్, ఇటు నాగేందర్ గారు అందరం కూడా ఈ రోజు వాకిటి శ్రీహరి గారు, కొండ వెంక గారు, మహేష్ గౌడ్ గారు, ప్రతి ఒక్కరం కూడా ప్రకాష్ గౌడ్ గారు, శంకర్ వీర్లపల్లి గారు, మక్కల్ సింగ్ గారు, ఆది శ్రీనివాస్ గారు అందరం కూడా ఇలా తెలంగాణ బలహీన వర్గాలకు న్యాయం జరగాలనేటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు కలిసినా బలహీన వర్గాల సంక్షేమానికి ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నా ముందుకు పోయే విధంగా సహాయ సహకారాలు ఇస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మనం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లు పెట్టామో ఆర్థిక భారం లేనటువంటి అన్ని కూడా కొంత జీవోల ద్వారా అమలు చేసే అవకాశం ఉంది కాబట్టి చేయాలని వాళ్ళందరూ కూడా రేపు పొద్దున బీసీ మంత్రిగా ఏమైంది అనేటువంటి పరిస్థితి ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ప్రభుత్వంలో చర్చ చేస్తూ ఉన్నాం, ఒకటికొకటి అన్ని అమలు చేస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా చేస్తామనే మాట కూడా ప్రభుత్వం తరఫున విశ్వాసం చెప్తూ మరొక్కసారి జ్యోతిబాయి పూలే, సావిత్రిబాయి పూలే యొక్క ఆలోచన విధానం ఉన్నతంగా ఎదగడానికి చదువే మూల కారణం కాబట్టి ఆ చదువుకునేటువంటి కన్నటువంటి నా సోదరిమణులు వారిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ తెలంగాణలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ ఆ విగ్రహ ఏర్పాట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఏమైంది విగ్రహం అని అడిగేటువంటి వారు, అయ్యి నుంచి రాంగా పోంగా ఏమైతుందని అడిగేటువంటి వారు, అందుకు సహకరించి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జ్యోతిబా పూలేని ఆదర్శంగా తీసుకొని, సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని కోరుతూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన రాష్ట్ర ఫైనాన్స్ మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు శ్రీ బట్టి విక్రమార్ గారు ప్రత్యేకంగా మహాత్మా జ్యోతిబా పూలే అదేవిధంగా సావిత్రిబాయి పూలే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అమెరికా పర్యటనలో ఉండి ఈ రాష్ట్రానికి మల్టీనేషనల్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం పర్యటనలో ఉన్నప్పటికీ ఈ కార్యక్రమంలో తప్పకుండా పాలు పంచుకోవాలని, ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రత్యేకంగా రాత్రి ఆయన హైదరాబాద్కి వచ్చారు. చప్పట్లతో ఉప ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకాలని మనవి చేసుకుంటూ అందరు కూడా తప్పకుండా చప్పట్లతో స్వాగతం పలకాలి. అందరు కూడా ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని మనవి చేస్తారు. సభాధ్యక్షులు, గౌరవ శాసనసభ్యులు శ్రీ నాగేందర్ గారికి, ఈరోజు మనమందరం స్ఫూర్తిగా తీసుకునేటువంటి జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారి విగ్రహాలని ఆవిష్కరించి సభ ఏర్పాటు చేసి వారి సందేశం ఇచ్చేటువంటి ఈ సభకి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ వి హనుమంతరావు గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మాజీ పార్లమెంటు సభ్యులు మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ కేశవరావు గారికి, ఆర్ కృష్ణయ్య గారికి, జాజుల శ్రీనివాస్ గారికి, అంజన్ కుమార్ యాదవ్ గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులందరికీ, గౌరవ నా తోటి శాసనసభ్యులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లందరికీ, కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనేక మంది మిత్రులకి, అశేషంగా తరలి వచ్చినటువంటి మీ అందరికి కూడా
ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మహానుభావులు మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రి పూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించుకోవటం ఈరోజు మనందరి అదృష్టం. ఆనాడు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సామాజిక అసమానతలు తొలగించి ఆత్మగౌరవంతో బతకాలని, కుల వివక్షతో ఇబ్బంది పడుతున్న అణగారిన వర్గాలందరికీ కూడా ఒక మార్గదర్శనం చేయాలని ఆలోచన చేసి పెద్ద ఎత్తున సామాజిక పరివర్తన కోసం పనిచేసినటువంటి మహానుభావులు ఇద్దరు విగ్రహాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించుకోవటం, అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి చేతుల మీదుగా ఆవిష్కరించి ఈ రాష్ట్రానికి ఒక సందేశాన్ని అందించారు. ఈ రాష్ట్రం బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వారి ఆత్మగౌరవం కోసం నిత్యం ఆలోచన చేస్తుందని, దానికి అనుగుణంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటుందని, దానికి స్ఫూర్తిదాయకంగా ఈరోజు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారి విగ్రహాలు మనకు ఉంటాయని చెప్పి చాలా స్పష్టంగా విగ్రహాల ఆవిష్కరణ ద్వారా వారు మనకు ఒక సందేశం ఇచ్చారు. మిత్రులారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఈ విగ్రహాలను ఆవిష్కరించడమే కాదు, వారి ఆలోచనలు అమలు చేయాలనేటువంటి లక్ష్యంతోనే దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి కుల గణనని ఈ రాష్ట్రంలో చేసి దేశానికి ఆదర్శంగా బీసీల జనాభాని సైంటిఫిక్గా సర్వే చేసి ఈ దేశానికి శాసనసభలో ప్రవేశపెట్టి బహిరంగ ప్రకటించినటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే. అనేక సందర్భాల్లో బీసీలకి రిజర్వేషన్ కావాలని, చేయాలని ప్రయత్నాలు జరిగిన ప్రతి సందర్భంలో కూడా న్యాయస్థానాలు కానీ మిగతా వివిధ రకాలైనటువంటి వ్యవస్థలు సైంటిఫిక్గా బీసీల కుల గణన జరిగినటువంటి సమాచారం ఉంటే తప్ప దాన్ని అమలు చేయలేమని అనేక సందర్భాల్లో చెప్పినప్పటికి కూడా ఏ ప్రభుత్వం ఈ దేశంలో అటువంటి సైంటిఫిక్ సర్వే చేయలేదు. మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో సోషియో ఎకనామిక్ పొలిటికల్ సర్వే చేసి ఈరోజు రాష్ట్రంలో బలహీన వర్గాలు 56% ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా దేశానికి అంకెలిచ్చి తద్వారా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కూడా అమలు చేస్తామని చెప్పినటువంటి మాటని సభలో ప్రవేశపెట్టి అమలు చేసినటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. అందుకే మిత్రులారా, ఈరోజు కేవలం మాటలకే కాదు, ఇవాళ ఆ మహానుభావులు చెప్పినటువంటి మాటలను అమలు చేయటం కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కంకణబద్ధులై పనిచేస్తుందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తాను. అనేక విషయాల్లో కూడా ఈ రాష్ట్రం నుంచి గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి కేవలం 300 మందికి మాత్రమే ఓవర్సీస్ స్కాలర్షిప్స్, జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 నుంచి 700కి పెంచి ఓవర్సీస్ స్కాలర్షిప్స్ జ్యోతిరావు పూలే గారి పేరు మీద ఈరోజు అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. నా మిత్రులు ఆర్ కృష్ణయ్య గారు రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ భవనాలన్నిటికీ కూడా బిల్డింగ్లు, సొంత భవనాలు నిర్మిస్తే బాగుంటుందని చెప్పారు. నిజమే, దాన్ని దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేసి అనేక దశాబ్దాలు రాష్ట్రంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్కి వారికి పక్కా భవనాలు లేకపోతే కేవలం 1 సంవత్సర కాలంలోనే దాదాపు 100 స్కూళ్ళకి, రెసిడెన్షియల్ స్కూల్స్కి 100 స్కూల్స్కి ఇవాళ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో బిల్డింగ్లు శాంక్షన్ చేయడమే కాదు, ఒక్కొక్క బిల్డింగ్కి 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 100 బిల్డింగ్లు ఈరోజు రాష్ట్రంలో కట్టిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలియజెప్పాలన్నటువంటి ఆలోచనతోనే నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. దశాబ్దాల పాటు 50-60 స్కూళ్ళు కట్టలే, కేవలం 1 సంవత్సరంలో
100 స్కూల్స్ కట్టి 100 హాస్టల్ భవనాలు కట్టి చేసి చూపించినటువంటి ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తాను. అట్లాగే మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాగానే ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 40% డైట్ ఛార్జెస్ పెంచి 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చి బలహీన వర్గాలకు సంబంధించిన సర్వే చేసి ఈరోజు జ్యోతిరావు పూలే గారి విగ్రహాల ఆవిష్కరణ కూడా చేసుకొని చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం బలహీన వర్గాల అభివృద్ధి కట్టుబడి ఉన్నది అని చెప్పేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతూ ఈరోజు మహానుభావుల విగ్రహాలను మనం ఆవిష్కరించుకున్నాం. ఏ మహానుభావుల విగ్రహాలైనా మనం ఎందుకు ఆవిష్కరించుకుంటామంటే ఆ విగ్రహాలు చూసినప్పుడు ఆ మార్గంలో ప్రయాణం చేసినప్పుడు వారు చూపించినటువంటి మార్గాన్ని వారు చెప్పినటువంటి సిద్ధాంతాల్ని అమలు చేయటం కోసం మనం అందరం స్ఫూర్తి పొందుతామనేటువంటి ఆలోచనతోనే మహానుభావుల విగ్రహాలు పెట్టుకుంటాం. ఆ విగ్రహాల స్ఫూర్తి ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో చాలా స్పష్టంగా ఉంది అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ అటువంటి మహానుభావుల విగ్రహాల ఆవిష్కరణలో పాలు పంచుకునేటువంటి అవకాశం కలిగినందుకు సంతోషిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మీ అందరికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు ఆ శిల్పికి ఒక సన్మానము, అదేవిధంగా ఖైరతాబాద్ నుండి ఒక సన్మానము మాట్లాడతారు. ఓకే ఓకే అయిపోతుంది 2 నిమిషాలు ఎందుకు. ఓకే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అందరు కూడా చప్పట్లతో పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి పాలల్లో పౌరుషం పోసినాదో పెద్ద పులిలాగా ఖాండ్రించి లేసినాడే పోరు కథలన్నీ సిననాడు చెప్పినాదో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు ఖైరతాబాద్ శాసనసభ్యులు మిత్రులు దానం నాగేందర్ గారి సభాధ్యక్షతన శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే మరియు శ్రీమతి సావిత్రిబాయి పూలే దంపతుల యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు పట్టి విక్రమార్క గారిని, పిసిసి అధ్యక్షులు మిత్రులు శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, సహచర మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, సోదరిమణి మంత్రివర్యులు కొండా సురేఖ గారిని, మరో సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారిని, మరో సహచర మంత్రివర్గ సభ్యులు మహమ్మద్ అజారుద్దీన్ గారిని, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ పిసిసి అధ్యక్షులు కె కేశవరావు గారిని, మరో ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు గారిని, బలహీన వర్గాల నాయకుడు 5 దశాబ్దాలు మీకోసమే కొట్లాడిన రాజ్యసభ సభ్యులు మిత్రులు ఆర్ కృష్ణయ్య గారిని, అదేవిధంగా మరో రాజ్యసభ సభ్యులు
యువమిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారిని, ఆది శ్రీనివాస్ గారిని, నవీన్ యాదవ్ గారిని, మిత్రులు రాజ్ ఠాకూర్ గారిని, అదేవిధంగా శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారిని, మరో శాసనసభ్యులు మిత్రులు ప్రకాష్ గౌడ్ గారిని, అదేవిధంగా శాసనసభ్యులు మందుల సామ్యుల్ గారిని, మహిళా కమిషన్ చైర్పర్సన్ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని, బీసీ కమిషన్ చైర్మన్ పెద్దలు నిరంజన్ గారిని, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు సోదరులు అంజన్ కుమార్ యాదవ్ గారిని, మరో మిత్రుడు బలహీన వర్గాల గొంతుగా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, బలహీన వర్గాల సంఘాలకు సంబంధించిన చాలామంది నాయకులను, ప్రాణ సమానులైన యువమిత్రులు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వేలాదిగా హాజరయ్యి ఆదర్శ పురుషుడైన జ్యోతిబా పూలే దంపతుల యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, చాలా సందర్భాలలో చాలా ప్రదేశాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని లేదా మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని లేదా జ్యోతిబా పూలే విగ్రహాన్ని లేదా శ్రీమతి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాలను ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా మనం చూస్తూ ఉంటాం. చాలామంది ఈ విగ్రహాల దగ్గరికి జయంతి వర్ధంతుల సందర్భంగా వారిని స్మరించుకోవడానికి, వారు చేసిన గొప్పతనాలను మాట్లాడుకోవడానికి మనం వేదికలుగా చూస్తూ ఉంటాం, వేదికలుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. కానీ మిత్రులారా, ఇక్కడున్న యువమిత్రులు ముఖ్యంగా మా చదువుకుంటున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఈనాడు స్ఫూర్తిగా తీసుకోవలసింది, ఎక్కడైతే ప్రజా కూడలి ఉందో అది గ్రామంలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, నగరంలో కావచ్చు, లేదా ఈరోజు హైదరాబాదు నగర నడిబొడ్డున నక్లెస్ రోడ్డులో కావచ్చు, ఒక పక్కన అంబేద్కర్, మరొక పక్కన జ్యోతిబా పూలే, చౌరస్తాలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఆ పక్కన పివి నరసింహారావు గారి విగ్రహాలను మనం ఆవిష్కరించుకున్నాం. ఈ విగ్రహాలు అన్నీ వర్ధంతులు జయంతులు జరుపుకోవడానికే కాదు, మనం ఈ ప్రాంతం గుండా ఎప్పుడు ప్రయాణించినా ఈ గొప్ప వ్యక్తుల యొక్క త్యాగాలను, వారి యొక్క స్ఫూర్తిని పొంది ఆ స్ఫూర్తితో మనం విద్యలో రాణించాలి, సామాజిక చైతన్యంతో వ్యవహరించాలి, సమాజ అభివృద్ధి కోసం పాటుపడడానికి వీళ్ళ స్ఫూర్తిని తీసుకోవడానికి ఈనాడు ఇక్కడ వీళ్ళ విగ్రహావిష్కరణలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిత్రులారా, ఈరోజు నక్లెస్ రోడ్ చౌరస్తా ఒక అద్భుతమైన చౌరస్తా. ఇక్కడికి వస్తే కష్టాలలో ఉన్న, సమస్యలలో ఉన్న ఈ చౌరస్తాలో నిలబడితే నిలువెత్తు విగ్రహం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అట్టడుగు వర్గాల నుంచి, సమాజ నిర్లక్ష్యాన్ని నుంచి ఈరోజు ఆకాశమంత ఎత్తుకెదిగిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు రాజ్యాంగాన్ని ఇవ్వడమే కాదు, ఓటు హక్కునివ్వడం ద్వారా ఓటునే ఆయుధంగా పాలకులను ఎన్నుకోవడానికి, క్రమశిక్షణ తప్పిన పాలకులను శిక్షించడానికి ఈనాడు ఓటు హక్కు అందించిన గొప్ప ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ ఆవిష్కరించబడ్డారు. అదేవిధంగా సమాజంలో అంటరానితనం, ఆకలి కేకలు, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, ఆనాటి కాలంలో అసలు చదువు అనేదే అందని సమయం, మహిళ చదువు అనేది ఆలోచనకు ఊహకు కూడా అందని సందర్భం. 150, 160 సంవత్సరాల క్రితం ఆనాడు జ్యోతిబా పూలే మనలో చైతన్యం రావాలి అనంటే, మన బతుకులు బాగుపడాలి, మన తలరాత మారాలి అంటే చదువు ఒక్కటే ఆయుధంగా మారాలి. చదువుకున్న వాడు ఆదర్శ పురుషుడుగా రాణిస్తాడు, ఆదర్శ మహిళగా రాణిస్తారని గుర్తించి
150, 160 సంవత్సరాల క్రితం తను చదువుకోవడమే కాదు తన సతీమణిని కూడా చదివించడం ద్వారా మహిళకు చదువు ఎంత ముఖ్యమో జ్యోతిబా పూలే మనకు ఒక ఆదర్శప్రాయుడుగా నిలబడ్డాడు. 136 సంవత్సరాల క్రితం మరణించిన ఈనాడు కూడా ఈ తరం మనం వారిని ఆదర్శ పురుషుడిగా భావిస్తున్నామంటే సమాజంలో వారు తీసుకొచ్చిన సామాజిక విప్లవాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన ఆలోచన ఎంత ముందస్తుగా ఎంత గొప్పగా వారు ఆలోచన చేసిండ్రో ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే మిత్రులారా ఆనాడు జ్యోతిబా పూలే చెప్పిందే 136 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో మేము అదే విధానాన్ని అదే ఆలోచనని ఈరోజు కొనసాగిస్తున్నాం. నేను పలు సందర్భాలలో ఇక్కడున్న మా యువకులకు తెలుసు చదువు ఒక్కటే మన తలరాతను మారుస్తుంది, చదువు ఒక్కటే మన ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది, చదువు ఒక్కటే సమాజంలో మనకు గుర్తింపునిస్తుంది. మన చదువే మన తల్లిదండ్రులను మన గ్రామంలో మన పట్టణంలో మన రాష్ట్రంలో తలెత్తుకొని నిలబడే విధంగా మన తల్లిదండ్రుల గౌరవం పెరుగుతుందని నేను పదే పదే ఈరోజు చెబుతున్నా. ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వివక్షకు లోనైన సమాజంలో విభజన కావించబడ్డ కులాల విభజనను ఈరోజు కులాల నిర్మూలన చెయ్యాలి అనంటే సామాజిక చైతన్యం తీసుకురావాలి అనంటే బీసీ కులాలు వేరు, ఎస్సీ కులాలు వేరు, ఎస్టీ కులాలు వేరు, మైనారిటీ కులాలు వేరువేరుగా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చదువుకోవడం కాదు, అందరు కలిసి కట్టుగా ఉన్నత వర్గాలతో సహా ఒకే దగ్గర చదువుకోవడం ద్వారా ఒకే దగ్గర కూర్చొని తినడం ద్వారా కలిసి జీవించడం ద్వారా కుల వ్యవస్థను నిర్మూలించవచ్చని ఈరోజు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక విప్లవాత్మకమైన మార్పుని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదే కాదు ఈరోజు చదువు ఒక్కటే మన జీవితాలలో వెలుగు నింపుతుందని నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఈరోజు సమూలంగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి నర్సరీ నుంచి బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్తో సహా కాస్మెటిక్ ఛార్జెస్, డైట్ ఛార్జెస్ పెంచడమే కాకుండా నాణ్యమైన విద్యను ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో ఇవాళ అందించాలని ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు చెప్పారు ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి. గతంలో జరిగిన అవకతవకలను వదిలేస్తే ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్వాన్స్గా బ్యాంకు ఖాతాలో డబ్బులు రెడీగా పెడుతున్నాం. ప్రతి సంవత్సరం 2400 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ అడగకుండానే మీ ఖాతాలలో వేసి ఎవరి దగ్గర మీరు చెయ్యి సాల్సిన అవసరం లేదు. పారదర్శకంగా ప్రక్షాళనతో ఈరోజు మీ ఫీజు రీఎంబర్స్మెంట్ను అమలు చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రతి సంవత్సరం ఆర్ కృష్ణయ్య గారికి, మా జాజుల శ్రీనివాస్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి సంవత్సరం 2300 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ అడ్వాన్స్గా బ్యాంకు ఖాతాలో పెట్టి విద్యార్థుల ఖాతాలోకి నగదులు బదిలీ చేసే విధంగా ఈరోజు సమూలమైన ప్రక్షాళన తీసుకొచ్చి బ్యాంకులో మా పట్టి గారు ఈ అకాడమిక్ ఇయర్కు సంబంధించిన 250 కోట్లు అడ్వాన్స్గా ఈరోజు ఖాతాలో పెట్టిండు. పిల్లలు కాలేజీల అడ్మిషన్లు వచ్చినెంబడే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి, విత్ ఇన్ ఏ మంత్ మీ ఖాతాలో మీ ఫీజు పడుతుంది. ఎవరు కలత చెందాల్సిన, ఎవరు చింతించాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక భవిష్యత్తులో ఏ కాలేజ్ కూడా మీరు ఫీజులు కట్టలేదని మీ సర్టిఫికెట్లు ఇవ్వమనే అవకాశం ఏ యాజమాన్యానికి ఇవ్వము. ఈ సంవత్సరం నుంచి ప్రతి రూపాయి అడగకంటే ముందే మీ ఖాతాలో వేస్తాం, మీ ఫీజు రీఎంబర్స్మెంట్ను సంపూర్ణంగా అందిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, నా సూచన ఒక్కటే, నా యువ మిత్రులతో నా ఆలోచన పంచుకునేది ఒక్కటే. ఒకప్పుడు ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం వచ్చేది, ఒకప్పుడు డాక్టర్ సర్టిఫికెట్ ఉంటే మిమ్మల్ని పిలిచి పిల్లనిచ్చేటోళ్ళు, పిలిచి ఉద్యోగం ఇచ్చేటోళ్ళు. కానీ ఇవాళ డాక్టర్, ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఉంటే సరిపోవడం లేదు. మీ చదువులో నాణ్యం ఉందా, మీరు బాగా చదువుకున్నారా, మీరు ర్యాంక్ స్టూడెంట్సా కాదా, మీకు స్కిల్ ఉన్నదా లేదా అని
ఈరోజు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. అందుకే నేను స్పష్టంగా చెప్పిన, నర్సరీ నుంచి 12th వరకు ఎడ్యుకేషన్, 12th పైన స్కిల్ నేర్పాలి అని. సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఈ ప్రపంచం ఎర్ర తివాచితో స్వాగతం పలుకుతుంది. కేవలం సర్టిఫికెటే ఉంటే ఉద్యోగం వస్తుందో రాదో నేను చెప్పలేను. అందుకే మీరు భాషా పరిజ్ఞానమైన, విద్యకు సంబంధించిన అవగాహన అయినా, నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు మీరు విద్య నేర్చుకోండి. 12th తర్వాత ఏటీసీలు కావచ్చు, ఐటీఐలు కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, ఇతర సాంకేతిక నైపుణ్యం, ముఖ్యంగా మా ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు, మీరు నర్సింగ్ చదువుకున్నారంటే 2 లక్షల రూపాయలతోని జర్మనీ, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలలో మీకు ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్చుకోండి. ఐఏఎస్లు, ఐపీఎస్లతో పాటు సాంకేతిక నైపుణ్యం నేర్చుకోండి. ఈరోజు మన ప్రభుత్వం సాంకేతిక నైపుణ్యం కోసం సంపూర్ణమైన అవగాహనతో ముందుకు వెళ్తున్నది. ఒకప్పుడు ఇంజనీరింగ్ చదువుకుంటే, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ చదువుకుంటే మీకు అమెరికాలో ఉద్యోగం వచ్చేది. అమెరికా వెళ్తాడు, ఐటీ ఉద్యోగం వస్తుంది, డాలర్లు మాకు పంపిస్తారు, మా జీవితాలలో మార్పు వస్తుందని తల్లిదండ్రులు ఆశించరు. కానీ ఇవాళ ఆనాడు ఉద్యోగాలు వచ్చిన ఐటీ నిపుణులు కూడా ఉద్యోగాలు పోయి ఈరోజు వెనక్కి మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చింది. ప్రధానంగా సాంకేతిక విప్లవం వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఐటీ నిపుణుల ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి వచ్చింది. మరి ఏ విధంగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలో ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే ప్రభుత్వం ముందస్తు ఆలోచన చేసి 2024లోనే టాటా సంస్థతో మాట్లాడి ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను 119 నియోజకవర్గాల్లో 119 ఇన్స్టిట్యూట్స్ని ఈరోజు ప్రారంభించింది. ఏటీసీలో చేరితే ప్రతి స్టూడెంట్కు 2000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం ద్వారా మీ తొవ్వ ఖర్చులకు, మీ చేతి ఖర్చులకు, మీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా బట్టి విక్రమార్క గారే ఈరోజు మీకు నగదు ఇస్తున్నాడు. ఉచితంగా చదువు చెప్పడమే కాదు, సాంకేతిక నైపుణ్యం నేర్పడమే కాదు, జర్మన్, జపానీస్ లాంగ్వేజ్ నేర్పించడమే కాదు, ఇంగ్లీష్తో పాటు ఈరోజు విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పిస్తున్నాం. అందుకే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లతో పాటు సాంకేతిక నైపుణ్యం నేర్చుకోవడానికి ఈరోజు మీరు సంసిద్ధులు కండి. ఒకప్పుడు చదువులు పోటీ తక్కువ ఉన్నప్పుడు సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం వచ్చేది. ఇవాళ పరిస్థితి లేదు. మొన్న మేము గ్రూప్ 1 ఉద్యోగాలు 562 మందిని నియమిస్తే 60% బలైన వర్గాలకు ఉద్యోగాలు వచ్చినాయి. ఉన్న రిజర్వేషన్ 42% మేము ఇస్తామంటే 60% గ్రూప్ 1 ఆఫీసర్లు ఈరోజు బీసీలో పిల్లలు సెలెక్ట్ అయినరు. లక్షలాది మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిండ్రు. చదువులో పోటీ పెరిగింది. ఒకప్పుడు నేను చదువుకునేటప్పుడు, పెద్దలు కేశవరావు గారు చదువుకునేటప్పుడు అయితే మనం పుట్టనే లేదు. మా అప్పుడు ఫస్ట్ క్లాస్ వస్తే జిల్లా జిల్లా గుర్తుపట్టేది. అరే ఆ పిల్లగాడు ఫస్ట్ క్లాస్ వచ్చిండా అని. ఏడికి పోయినా అతన్ని పెద్దగా చూసేటోళ్ళు. ఇవాళ ఫస్ట్ క్లాస్ కాదు, 100కి 100 మార్కులు వచ్చేటోళ్ళు 1,00,000 మంది వెళ్తారు. 10థ్లోనో ఇంటర్మీడియట్లోనో. ఈరోజు ఆయన ఫస్ట్ క్లాస్ ఏళ్ళ మీద లెక్క పెట్టేటోళ్ళు పాస్ అయ్యేటోళ్ళు. సెకండ్ క్లాస్లో కొద్దిమంది. మాలాకొట్టోళ్ళం రిజల్ట్ చూడాలంటే 3rd క్లాస్లో ఫస్ట్ మా హాల్ టికెట్ నెంబర్ ఎత్తుకునేది పాస్ అయినమా లేదా అని. కానీ ఇవాళ 100కి 100, 100కి 99 మార్కులు వచ్చేటోళ్ళే 90% పిల్లలు ఉన్నారు. చదువులు అంత పోటీ పెరిగింది. మరి అంత పోటీ పెరిగినప్పుడు ఉద్యోగాలలో పోటీ పెరగదా? మీ క్లాసులలో మీ మార్కులే చూసుకుంటారు కదా, నేను చెప్పాల్సిన పని లేదు. అసలు ఎవరైనా 35-40 మార్కులతో పాస్ అయ్యేటోళ్ళు ఈ కాలంలో ఎవరైనా ఉండరా? 90 పైనే సీటు రావాలంటే 100%, 99%, 98%లోనే మంచి కాలేజీలలో సీట్లు ఆగిపోతున్నాయి. మా జర్నలిస్టులు కూడా ఈడుండ్రు, వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళకి తెలియదా ఎంత పరిస్థితి ఉందో? మరి ఇంత పోటీ ప్రపంచంలో అందరూ 100కి 100% తెచ్చుకోవాలంటే సాధ్యం కాకపోవచ్చు. కొందరు చదువు కంటే కూడా సాంకేతిక నైపుణ్యంలో రాణించే వాళ్ళు ఉంటారు, కొందరు క్రీడల్లో రాణించే వాళ్ళు ఉంటారు, ఆటల్లో మేటి ఉంటారు, మట్టిలో మాణిక్యాలు ఉంటారు. వాళ్ళు క్రీడల వైపు వచ్చినా
అందుకే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా క్రీడలలో రాణించిన కోట్ల రూపాయల నగదు బహుమతే కాదు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని నిన్నగాక మొన్న గ్రూప్ 1లో నిఖత్ జరీన్ బాక్సింగ్ ఛాంపియన్కు డిఎస్పీ ఉద్యోగం ఇచ్చినాం. సిరాజుద్దీన్ క్రికెట్ ప్లేయర్కు ఉద్యోగం ఇచ్చినాం. ఒలింపిక్స్లో మెడల్ సాధించిన దీప్తి జువాంజీ వరంగల్లో గ్రూప్ 2 ఉద్యోగాలు ఇచ్చినాం. కాబట్టి ఇవాళ యువమిత్రులకు నా సూచన, చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యం నేర్చుకోండి. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా పంపించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీ రేవంత్ అన్న తీసుకుంటాడు. మిమ్మల్ని ఆ దేశాలకు పంపించి మీ తల్లిదండ్రులు మీ భవిష్యత్తు కోసం ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారో అంతే బాధ్యతతోని మీ భవిష్యత్తు కోసం నేను ప్రణాళికలు రచిస్తా. మీరు అద్భుతంగా రాణించండి. సాంకేతిక నైపుణ్యంలో జర్మన్, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలలో మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. మీరు క్రీడల్లో రాణించండి, రాష్ట్ర స్థాయిలో మెడల్లు సాధించండి, దేశ స్థాయిలో దేశానికి గౌరవాన్ని తీసుకురండి, ఒలింపిక్స్లో మెడల్ తీసుకురండి, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నగదు నజరానాలు ఇచ్చే బాధ్యత మీరు రేవంత్ అన్న తీసుకుంటాడు. అది నాది జిమ్మేదారి. ఇవాళ చదువుకుంటేనే మన బతుకులు మారుతాయి, చదువుకుంటేనే మన తలరాత మారుతుంది. సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అవకాశాలు అందిపుచ్చుకోవాలి, అవకాశాల కోసం పోటీ పడాలి. మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సామాజిక చైతన్యంతో తీసుకుంటున్న విప్లవాత్మకమైన ప్రభుత్వ నిర్ణయాలు కావచ్చు. ఆనాడు 40 సంవత్సరాలు కృష్ణ మాదిగ ఎస్సీ కులాల వర్గీకరణ కోసం కొట్లాడాడు. మాదిగ ఉపకులాల కోసం దేశం మొత్తం పోరాటం చేశారు. 30-40 సంవత్సరాలు ఎవ్వరు అమలు చేయలే. ఈనాడు ధైర్యంగా గుండె మీద చేసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసి ఈరోజు 30-40 మంది గ్రూప్ 1 అధికారులకు నియామక పత్రాలు అందించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మాదిగ ఉపకులాల వర్గీకరణ చేయడం ద్వారా సమాజంలో ఉన్న సమస్యను పరిష్కరించడం. కులగణన ఈ దేశంలో గొర్రెలకు లెక్కుంది, బర్రెలకు లెక్కుంది, కోళ్ళకు లెక్కుంది, కుక్క పిల్లలకు లెక్కుంది, చాప పిల్లలకు కూడా లెక్కుంది. కానీ మా బలైన వర్గాలకు లెక్క లేదు. 100 సంవత్సరాల నుంచి ఎవరు లెక్క కట్టాలన్న ఆలోచన చేయలే. ఆలోచన చేసిన ధైర్యం చేయలేదు ఎవరు బలైన వర్గాలను లెక్కించడానికి. 1931లో బ్రిటిష్ రాజులు చేస్తే 100 ఏళ్ళు మళ్ళీ ఎవరు చేయలే. కానీ ఈనాడు మా మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా సోదరుడు బట్టి విక్రమార్క గారు, నేను కలిసి పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం జనగణన చేసి బలైన వర్గాల లెక్క తేల్చి మీరు ఎంతమంది ఉన్నారో, మీరు ఎంత భాగస్వామ్యం మీకు ఇవ్వాలో లెక్కలు తేల్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసిరిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మీ రేవంత్ అన్నగా నేను మీకోసం చేసి పెట్టిన ఈరోజు ఫిబ్రవరి 2024 నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి 2025 నాటికి సంవత్సరం తిరిగే లోపల లెక్కలు మొత్తం లెక్క పెట్టి ఫిబ్రవరి 4ను సామాజిక సోషల్ జస్టిస్ డేగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరుపుకుంటుంది. సోదరులారా, వేదిక మీద ఉన్న మిత్రులందరికీ తెలుసు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి చాలా వివరంగా తెలుసు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినాయో, ఏ పరిస్థితుల్లో తప్పు జరగకుండా కోర్టుల ముందు నిరంజన్ గారు ఉన్నక్కడే బీసీ కమిషన్ చైర్పర్సన్, కోర్టులో పిటిషన్లు వేసిన వాళ్ళు, లిటిగేషన్లు పెట్టిన వాళ్ళు, ముందుకు వద్దన్నోళ్ళు, శాపనార్థాలు పెట్టినోళ్ళు, కులగణన జనగణనలో భాగస్వామ్యం చెయ్యనోళ్ళు, మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రులు చేసిన వాళ్ళు ఈ జనగణ బీసీ కులగణలో పాల్గొనలే. వాళ్ళు లెక్కలకే రాలే. ఎందుకంటే లెక్క పెడితే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది, వాళ్ళకి ఎన్ని పదవులు ఇచ్చినారో తెలుస్తుందని లెక్కలోనే వాళ్ళు లైన్లో నిలబడలేదు. అయినా వాళ్ళు అసెంబ్లీలో వ్యతిరేకించిన చట్టపరంగా కమిషన్ నియమించి చట్టపరంగా అన్ని నిబంధనలు అమలు చేసి
ఈరోజు దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా బలహీన వర్గాల లెక్కలు తేల్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనమే మొదటి రాష్ట్రం, మనమే చివరి రాష్ట్రం. ఇన్ని గొప్పలు చెప్పే ప్రధానమంత్రి గారు గుజరాత్లో కూడా చెయ్యలేదు. ఈరోజు భారతదేశ జనాభా లెక్కలు కట్టాలి అనంటే కులగణన చెయ్యక తప్పని పరిస్థితి ప్రధానమంత్రికి కల్పించడం మా హనుమంతరావు గారు ఢిల్లీ స్థాయిలో కొట్లాడుతున్నాడు. ఢిల్లీలో ధర్నా జరిగినప్పుడు కూడా నేను అక్కడికి వెళ్ళా. వెనకటికి పెద్దోళ్ళు చెప్పారు ఏట్లేసినా లెక్కగట్టి వెయ్యాలని. మరి బలహీన వర్గాలకు సంక్షేమాన్ని అందించాలన్నా, బలహీన వర్గాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలన్నా వాళ్ళ లెక్క ఉండాలి కదా. ఆ లెక్కను జిమ్మెదారితో మన ప్రభుత్వం చేసింది, మీకోసం చేసింది, మీ భవిష్యత్తు కోసం చేసింది. భవిష్యత్ తరాల యొక్క అభ్యున్నతే మా ఆలోచన. ఇవాళ సామాజిక చైతన్యానికి అవసరమైన ప్రతి నిర్ణయాన్ని ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులగణన కావచ్చు, ఈ రకంగా ప్రతి సమస్యను ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ పోతున్నాం. మిత్రులారా, ఆనాడు ప్రభుత్వం మీరు చూసి ఉండొచ్చు. ఆనాటి ప్రభుత్వం నినాదం ఏంది? బర్రెలు గొర్రెలు పెంచుకోండి, చేపలు పట్టుకోండి, చెప్పులు గుట్టుకోండి అని చెప్పి బలహీన వర్గాలను దళితులకు కులవృత్తి చేసుకోండి అని చెప్పిండ్రు. ఆనాడు ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చింది. మా మిత్రుడు శ్రీహరి ఉన్నాడు, చేపలు పట్టుకోండి అని ముదిరాజులకు మా బెస్త సోదరులకు చెప్పారు. గొర్రెలు బర్రెలు పెంచుకోండి అని మా యాదవ్ సోదరులకు చెప్పిండ్రు. మా సోదరులు, మా దళిత సోదరులకు చెప్పులు కుట్టుకోమని చెప్పిండు. ఎందుకయ్యా అంటే మీరు గొర్రెలు బర్రెలు పెంచుకొని, మీరు చేపలు పట్టుకొని, మీరు చెప్పులు కుట్టుకుంటుంటే వాళ్ళ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలాలని వాళ్ళ ఆలోచన. మీరు చదువుకుంటే, మీరు డాక్టర్లు ఇంజనీర్లు అయితే, మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే రాజ్యాధికారంలో మీరు భాగం అడుగుతారు. కాబట్టి మీరు చదువుకోవద్దన్న ఆలోచనతోని గొర్రెలు బర్రెలు చేపలు చెప్పులు కుట్టుకోండి అని ఆనాటి పాలకులు చెప్తే మీ సోదరుడు రేవంత్ అన్న చెప్పిండు. మన ముత్తాతల నుంచి అదే పని చేసి, మన తాతలు అదే చేసి, మన తల్లిదండ్రులు కూడా చెప్పులు కుట్టో గొర్రెలు బర్రెలను కాసుకొనో మనల్ని బడికి పంపించారు చదువుకోమని. ఇప్పుడు కూడా మన తరం చెప్పులు కుట్టుకోవాల్సిందేనా? ఇప్పుడు కూడా గొర్రెలు బర్రెలను పెంచుకోవాల్సిందేనా? చేప పిల్లల్ని పట్టుకోవాల్సిందేనా? మనలో మార్పు రావద్దా? ఈ సమాజంలో మనం డాక్టర్లు కావద్దా? ఈ సమాజంలో లాయర్లు ఇంజనీర్లు కావద్దా? ఈ సమాజంలో ఐఏఎస్లు ఐపీఎస్లు కావద్దా? ఈ సమాజంలో ఎమ్మెల్యేలు ఎంపీలై మంత్రులై ఈ దేశ పరిపాలనలో భాగస్వాములు మీరు కావద్దా? అందుకే ఇవన్నీ జరగాలి అనంటే మీరు చదువుకోవాలి. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. మీ చదువు ఒక్కటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది. భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో గొప్ప దేశంగా నిలబెడుతుంది. దానికి చదువు ఒక్కటే పరిష్కారం, చదువు ఒక్కటే మార్గం. ఇది నేను చెప్పడం లేదు. ఈనాడు విగ్రహాలు ఆవిష్కరించుకున్న జ్యోతిబా పూలే ఈరోజు సావిత్రిబాయి పూలే 150 ఏండ్ల కింద చదువు ఒక్కటే మన తలరాతను మారుస్తుందని చెప్పారు. అందుకే ఈడికి వచ్చిన వాళ్ళు జ్యోతిబా పూలేకు దండం పెట్టుకొని, వారు ఇచ్చిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని, వారి ఆలోచనలకు అనుగుణంగా ఇక్కడున్న మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి. ప్రజాప్రతినిధులై చట్టసభలకు రావాలి. మీకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేసే బాధ్యత నాది. మీకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత నాది. ఈరోజు విద్య చేరింది గ్రామాలకు, కానీ నాణ్యమైన విద్య లేదు. ఈరోజు ఆహారం అందుబాటులో ఉంది, కానీ పౌష్టిక ఆహారం అందుబాటులో లేదు. అందుకే నాణ్యమైన విద్యను, పౌష్టిక ఆహారాన్ని మీకు అందించే బాధ్యత నాది. మీ తల్లిదండ్రులకు మీరు భారం కావాల్సిన పని లేదు. మీ సోదరుడు రేవంత్ అన్న ఇక్కడ ఉన్నాడు. మీ తల్లిదండ్రులకు భారం కాకుండా మీ బంగారు భవిష్యత్తు కోసం అహర్నిశలు రోజుకు 18 గంటలు మీకోసం పనిచేస్తా. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది. కేశవరావు గారు లాంటి అనుభవజ్ఞుల సలహాలు నాకున్నాయి. కష్టపడి పనిచేయడానికి మిత్రులుగా పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్, భట్టి విక్రమార్క గారు సహచరులుగా ఉన్నారు. ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు. ఇలాంటి మీరు కోరుకున్న ప్రభుత్వం ఇప్పట్లో మళ్ళీ రాదు. దీన్ని కొనసాగించండి. మీ ఉజ్వల భవిష్యత్తుకు పనిచేసే అవకాశం
మాకు లభించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరిమణులందరూ, ముఖ్యంగా విద్యార్థులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చదువులో రాణించండి, క్రీడల్లో రాణించండి, పరిపాలనలో రాణించండి. ఒక పారదర్శకమైన ప్రభుత్వాన్ని నడిపించడానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఓ చిరు సన్మానం ఉంది సార్. ఆపండి ప్లీజ్. కొండరెడ్డి పల్లెలో కొన్నదొక తల్లి పాలమూరు జిల్లాలో కొండరెడ్డి పల్లె కొండరెడ్డి పల్లెలో కొన్నదొక తల్లి పాలల్లో పౌరుషం పోసినాదో పెద్ద పులిలాగా ఖాండ్రించి లేసినాడే పోరు కథలన్నీ సిననాడు చెప్పినాదో పోరు మీద తన పోరును నడిపినాడే హరణిపై వినతించి తప్పునే ఆపండి. ముఖ్యమంత్రి గారి తల్లిదండ్రుల చిత్రపటాన్ని ఈ శిల్పి శాలి మెక్కిన గడికి గుండైనాడే దండైనాడే గర్వపడేలా గడ్డ పాలిస్తూ శాలి బాబు, ఒక శాలి ఆయన శాలు కప్పాలి. తన మాట ఒక కచ్చనా వెయ్యలేడెవడు రాంచనా లుంగలేదెప్పుడు ఏ మార్చినా పేద బతుకుల ఇప్పుడు మీరు రాండి. తెలంగాణకే అదిగో మొలిసిండు శిల్పికి సన్మానం చేశారు. ఎవరైతే మహాత్మా జ్యోతిబా పూలే వెలుగు తెచ్చిండు కోపాన రుద్రుడు సహనాన రాముడు అన్న ఒక్క రేవంతుడు రంగు రంగులు అద్దిన సేతితోనే ఆ సేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే గర్వమెక్కిన కడికి గుండైనాడే దండైనాడే గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే బాబు మాట ఇచ్చిండు ఈ నేలకు నడుచుకుంటుండు మన మేలుకు మరిచిపోయిండు కంటి కొనుకు మారాలంటూ పేద బతుకు ఈ నేల తలవాలని తన వంతుగా చేసినావు మంచిని తన గురుతు నిలవాలని నిరుపేద బతుకుల్లో వెలగాలని అరే భవిష్యత్తు నగరాన్ని నిర్మించే మహారాజు మన కలల తీరాన్ని చేర్చునే ఒక రోజు రంగు రంగులు అద్దిన సేతితోనే ఆ సేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే రేవంత్ తన మాట ఒక కచ్చనా వెయ్యలేడెవడు రాంచనా లుంగలేదెప్పుడు ఏ మార్చినా పేద బతుకులనే ఓదార్చెనా ఎలిగేటి తెలంగాణకే అదిగో మొలిసిండురా తూర్పునా ఈ సీకటైన బతుకులో వెలుగు తెచ్చిండురా మార్పునా అరే కోపాన రుద్రుడు సహనాన రాముడు పాలిస్తూ ఉన్నాడు అదిగో రేవంత్
రంగులు అద్దిన సేతితోనే ఆ సేతితోనే 3 రంగుల జెండ